నౌ మీ ముందుకు మరొక అద్భుతమైనటువంటి స్పీకర్ వస్తున్నారు. ఎప్పుడో సౌత్ ఆఫ్రికాలో గాంధీ గారు బయటకు గెంటేస్తే డబల్ స్పీడ్తో ముందుకొచ్చి ఎలా పైకి తీసుకొచ్చి ఇండియాకు స్వాతంత్రం తీసుకుని వచ్చాడో అలాగే మన ముందుకు వెంకట గాంధీ గారు, ఆయన ఎస్బీఐ డెవలప్మెంట్ ఆఫీసర్ అనకాపల్లి బ్రాంచ్. ఆయన 19 సంవత్సరాలప్పుడే ఏజెన్సీ తీసుకున్నాడు. ఏజెన్సీ తీసుకొని ఇంటికి సపోర్ట్ చేస్తూ ఈ బికేమ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ 2002లో డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యారు. నాట్ ఓన్లీ ఇన్సూరెన్సే కాదు, పొలిటికల్ సైన్స్ వాటిలో కూడా ఎంఏ అవి చేశారు, తర్వాత ఎంబీఏ చేశారు. అత్యధిక విజ్ఞావంతులు, విద్యాధికులు మనల్ని అందరినీ ఈరోజు ఉర్రీతొలగించేటువంటి స్పీచ్ ఇవ్వడానికి ఆయన వస్తున్నారు. 55 మంది మెరికల్ లాంటి ఏజెంట్లు, దానిలో 5 మంది ఎండిఆర్టీలు ఉన్నారు, చాలా క్లబ్ మెంబర్స్ ఉన్నారు. వాటితోనే డివిజన్ టాపర్గా, జోన్ టాపర్గా ఉన్నటువంటి ఎస్బీఐ శ్రీ గాంధీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒక్కసారి అందరూ చప్పట్లతో ఆయనకి ఘన స్వాగతం పలకండి. కంటిన్యూస్గా ఫోకస్ పెట్టి ఆయన చెప్పేది ఏంటో వినండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓవర్ టు గాంధీ. సో మై బెటర్ ఆఫ్ ఈస్ ఉమా గాంధీ. షీ ఈజ్ ఆల్సో ఎలీ క్వాలిఫైడ్. అంటే దానికోసం కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే 6 నెలలు వారితో సాంగత్యం చేస్తే వాళ్ళే వీరు అవుతాం కదా. అలా ఆవిడ ఏంటంటే ఇప్పుడు 6కి గవర్నమెంట్ ఉద్యోగాలు మారారు. ఇప్పుడు ప్రస్తుతం ముంబైలో వర్క్ చేస్తుంది. ఎన్టీపీసీ, షిప్ యార్డ్, ఐఏఎం విశాఖపట్నం, ఐటీఐ బెంగళూరు, నవ్ రాష్ట్రీయ కెమికల్స్. ఇప్పుడు కూడా మళ్ళీ 6 నెలల్లో ఏమైనా మారిపోయే అవకాశం ఉంది, మారుతూ ఉంటారు ఆవిడ. సో ఆవిడ 40 ఇయర్స్ ఏజ్లో సిఏ కంప్లీట్ చేశారు. ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, ఎంకామ్, బిఎల్, మళ్ళీ సిఏ చేశారు ఉద్యోగం మానేసి. నెక్స్ట్, దిస్ ఈజ్ మై ఐడి కార్డ్, విజిటింగ్ కార్డ్. నెక్స్ట్ సార్, ఈజ్ మై గురు. నేను 19 ఇయర్స్లో ఏజెంట్గా జాయిన్ అయినప్పుడు మా డెవలప్మెంట్ ఆఫీసర్ ఆయన దగ్గర నుండి నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు మీకు చెప్పేవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుండి నేర్చుకునేవే. నెక్స్ట్ సార్, ఈజ్ మిస్టర్ రాము, సిఓటి, సేమ్ క్లబ్ మెంబర్, కార్పెట్ క్లబ్, గెలాక్సీ. ఈజ్ ఎ 10th క్లాస్ గై. నా దగ్గరికి వచ్చేవాడికి 2002లో నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు ఆయన మీద ఓ పుస్తకంలో బెంగళూరు వాళ్ళు చిన్న ఆర్టికల్ కూడా వేశారు, వెంకటేశ్వర గారితో పాటు ఆయనది కూడా. అది కూడా మీకు చూపిస్తాను. పశువులు కాసుకునేవాడు ఆయన 2002లో. నౌ ఈజ్ ఎర్నింగ్ ఈజ్ 48 lakhs per annum వితౌట్ సింగిల్ ఎన్పి రిబేట్. రిబేట్ ఇస్తే చాక్లెట్ చేసి ఇచ్చేసి చాక్లెట్కి కస్టమర్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని వెళ్ళిపోతాడు. మీరు వెళ్ళి రిబేట్ పాలసీ చెప్తే ఆ ఊర్లో ఏజెంట్లు వెళ్ళి పాపం కష్టపడి పాలసీ క్యాన్వాస్ చేస్తే కస్టమర్ ఆయన దగ్గరికి వెళ్ళి పాలసీ కట్టేస్తాడు. నాకు కూడా చాలా రోజులు అర్థం కాలే. నేను చాలాసార్లు జల్సీ కూడా ఫీల్ అయ్యా. అనవసరంగా ఈ ఉద్యోగానికి వచ్చాను, నేను చెప్తేనే ఆయన అలా చేసేస్తున్నాడు కదా, ఆ పని ఏదో నేనే చేసుకుంటే పోయేది, ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చాను. ఎందుకు ఉన్న ఊర్లో ఉన్నాడు, ఏసీ ఆఫీసు, 2 అసిస్టెంట్లు, 3 అసిస్టెంట్ని ఇప్పుడు రిక్రూట్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ 48 lakhs ఆయన ఇన్కమ్. ఫామ్ 16 కూడా మీకు చూపిస్తా. పల్లెటూరు అంటే ఇది ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడా నేను వీళ్ళ దగ్గర నేర్చుకున్నవే మీకు చెప్తున్నాను, వాళ్ళు చేస్తున్నవే నేను చెప్తున్నాను, కొత్తగా ఏం చెప్పట్లేదు. మండల హెడ్ క్వార్టర్, మండలం మొత్తం పాపులేషన్ 1,10,000 టోటల్ మండల్ పాపులేషన్. తను సబ్బవరం అనే ఊర్లో ఉంటాడు. అలాంటి చోట కార్పొరేట్ చేశాడు. వైజాగ్ డివిజన్లో 2 కార్పొరేట్స్, కల్లు చిదంబరం గారు అబ్బాయి ఒక కార్పొరేటు, 2వ కార్పొరేటు క్లబ్ ఏజెంట్ ఈయన. అలాగే గెలాక్సీ కూడా సిఓటి డివిజన్లో 3 సిఓటీలు ఉన్నారు. విశాఖపట్నం పెద్ద సిటీలో 4-5 బ్రాంచెస్ ఉన్నాయి. బట్ రూరల్ నుండి ఆయన సిఓటి చేయగలిగాడు. ఎందుకు చేయగలిగాడు ఆ కారణాలు మీకు చెప్తున్నాను. అవి మీరు విని ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు వింటారు, కానీ ఇంటికి వెళ్ళిన వెంటనే వదిలేస్తారు. ప్రాబ్లం ఏంటంటే చెయ్యగలిగినవి. బట్ మీకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు చేయగలిగే పనులు చేయండి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని వద్దు, చాలా శ్రమతో కూడుకున్న పని వద్దు. బట్ 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చుతో కూడుకున్న పని, ఒక 10 నిమిషాలు పని చేస్తే అయిపోయే పని, అలాంటి పనులు కూడా చేయడం కష్టం కాదు కదా, చేయొచ్చు కదా, చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈజ్ మిస్టర్ బంగారు నాయుడు, 10th క్లాస్. ఈయన కూడా ఎండిఐటి క్లబ్ మెంబర్, లాస్ట్ 8 ఇయర్స్ నుండి, వంగలి అనే పల్లెటూరు నుండి, సబ్బవరం మండలంలోనే. నెక్స్ట్, సో రామ్ శంకర్, ఎండిఐటి, ఈజ్ ఆల్సో ఈజ్ గ్రాడ్యుయేట్. నా ఏజెంట్స్ అందరూ ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ గైస్. తర్వాత ఏదో కరస్పాండెన్స్లో నా బాధపడలేక డిగ్రీలు నేను ఎలా చదువుతున్నానో వాళ్ళు కూడా చదివి పాస్ అయ్యారు. నెక్స్ట్ సార్, మామిడి ఈశ్వరరావు, ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా 16 సంవత్సరాలు పనిచేశాడు ఆయన. కరోనా టైంలో నా దగ్గరికి వచ్చాడు, కర్మకాలి.
ఈశ్వర ఉద్యోగం అవసరమా రిజైన్ చేసేయాను నన్ను. 3 నెలలు నా దగ్గరికి వచ్చిన తర్వాత రిజైన్ చేశాను. సార్ చేసిమంటారా అని. చేసే ఏమవుద్ది, ఆయన 18,000 జీతానికి 16 సంవత్సరాలు పనిచేశాడు. నా దగ్గరికి వచ్చిన ఫస్ట్ ఇయర్ ఎండిఐటీ చేశాడు, సెకండ్ ఇయర్ ఎండిఐటీ, థర్డ్ ఇయర్ ఎండిఐటీ. ఒకరోజు ₹1,00,000 వచ్చింది సార్ అన్నాడు. ఒకరోజు వచ్చి వెరీ గుడ్ అన్నాను, చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతూ. తర్వాత ఎప్పుడు వచ్చి సార్ 2 లక్షలు వచ్చింది సార్ అన్నాడు. ఏంటి ఈ మధ్యలో ఎప్పుడు ఏమీ చెప్పలేదంటే, ఒకసారి 1,00,000 చూసిన తర్వాత ఇంకేం అనిపించలేదు సార్, 2 లక్షలు చూసినప్పుడు మళ్ళీ అనిపించింది, మీకు వచ్చి చెప్పాను. సో తను పేరెంట్స్ ఇచ్చిన ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోలేక అమ్మేద్దాం అనుకునే పరిస్థితి. ₹1,00,000 ఒకసారి నేను చూడగలను అనుకోలేదు సార్ నా జీవితంలో, మీ కారణంగా చూడగలిగాను సార్ అన్నాడు. సో తను కూడా, అందరూ కూడా రిబేట్ లేకుండానే చేస్తారు బిజినెస్. నెక్స్ట్ సార్ కేఈ సంతోష్ కుమార్. ఆయన 16 సంవత్సరాలు ఏజెంటు. ఆయన డెవలప్మెంట్ ఆఫీసర్ చనిపోవడం వల్ల నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి 3 years బ్యాక్ వచ్చాడు. వచ్చేటప్పటికి ఆయన కమిషన్ 4 లక్షలు. ఫస్ట్ ఇయర్ 8 లక్షలు అయింది, సెకండ్ ఇయర్ 16 లక్షలు అయింది, థర్డ్ ఇయర్ ఇప్పుడు 25 లక్షల కోసం పనిచేస్తున్నాడు. సో ఈయన CM2, ఈయన కూడా నా గురువే. వీళ్ళందరూ నా గురువులు. మీకు చెప్పొచ్చేది ఏంటంటే, సో ఈయన CM నుండి ZM అయ్యాడు, ZM నుండి DM అయ్యాడు. అంటే ఏజెంట్ ఎందుకు ఫెయిల్ అవుతాడో కూడా నాకు అర్థమైంది. నెక్స్ట్ సార్ ఈ మిస్టర్ సన్యాసిరావు, ఎక్స్ ఆటో డ్రైవర్. ఇప్పుడు ఆటో డ్రైవర్ అని ఎవరికైనా చెప్తుంటే నా వైపు ఇలా చూస్తున్నారు, అంటే అబద్ధం చెప్తున్నారు సార్ అని. ఆయన కూడా నా దగ్గరకు వచ్చిన తర్వాత పాపం కర్మకాలి 4 నెలల్లో ఆటో అమ్మేసి సన్యాసిరావు అంటే అమ్మేశాడు. సో లాస్ట్ ఇయర్ MDIT చేశాడు. నెక్స్ట్ సార్ సో BV రమణ, ZM క్లబ్ మెంబర్. నా ఏజెంట్ కాదు, నా మేనత్త కొడుకు, నేనే జాయిన్ చేశాను. 26 years ఎక్స్పీరియన్స్. బట్ 26 సంవత్సరాల తర్వాత కూడా ఆయన కమిషన్ 4 లక్షలే. నెక్స్ట్ హౌ బెస్ట్ ద ప్రొఫెషన్. ఇక్కడ అందరికీ తెలుసు, దానికోసం నా 1 hourలో నేను కవర్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ 5 to 10 yearsలో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది. సో 15 times పెరుగుతుందంట ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. బట్ LIC పెరుగుతుందా? క్వశ్చన్ మార్క్. నువ్వు పెరుగుతావా? క్వశ్చన్ మార్క్. LIC పెరుగుతుందా? క్వశ్చన్ మార్క్. నువ్వు పెరుగుతావా? 15 times. అంటే ఇప్పుడు ఏదైతే మార్కెట్లో ఇన్సూరెన్స్ బిజినెస్ అవుతుందో దానికి 5 సంవత్సరాల్లో 15 రెట్లు పెరగబోతుంది. అంటే సపోజ్ 1,00,000 కోట్ల బిజినెస్ అయితే 15 లక్షల కోట్ల బిజినెస్ అవ్వబోతుంది. బట్ మనం ఎంత పెరగాలనుకుంటున్నాం? మన ఇన్కమ్ 15 times పెంచుకోవాలనుకుంటున్నామా లేదా? మనం 15 times ఎదుగుదాం అనుకుంటున్నామా లేదా? నెక్స్ట్ ఇవన్నీ అంటే GDP ఎలా ఉంది, మన అన్ని కంట్రీస్ GDP ఎలా ఉంది, మన GDP ఎక్కడుంది, మన ఇన్సూరెన్స్ పెనట్రేషన్ ఎక్కడ ఉంది అనేది మీకు ప్రూఫ్ చూపించడానికి నాకు ఆ టైం లేదు కాబట్టి అది పంపిస్తాను మీకు. నెక్స్ట్ సార్ నెక్స్ట్ సార్ మన ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఇండియా GDPలో 5th place 6th place ఉంటే ఇన్సూరెన్స్ పెనట్రేషన్లో ఎక్కడ ఉంది? 17th place ఉంది. సో అంటే ఎంత ఆపర్చునిటీ ఉంది అనేది. నెక్స్ట్ సార్ సో మార్కెట్ బాగుంది, బిజినెస్ బాగుంది, మంచి ప్రొఫెషన్, ఎందుకు మనం క్యాప్చర్ చేయలేకపోతున్నాం మార్కెట్ని? ప్రాబ్లం ఏంటంటే మనం నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటే నల్లగా కనిపిస్తుంది, ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకుంటే ఎర్రగా కనబడుతుంది. బిజినెస్ లేదు, కస్టమర్లు కట్టట్లేదు. బట్ కస్టమర్లు కట్టకపోతే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్లు, మన ఏజెంట్లు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాం. బట్ బిజినెస్ ఏమో వాళ్ళది 78%కి వెళ్ళింది. మనది నాన్ సింగిల్ ప్రీమియం నేను మాట్లాడేది, ఎందుకంటే మనకి కమిషన్ వచ్చేది దాని మీదే కాబట్టి. అంటే సింగిల్ ప్రీమియం వద్దని కాదు. సో వాళ్ళు 78% మార్కెట్ షేర్ తీసుకుంటే అది IRDA రిపోర్ట్, అది కూడా చూపిస్తాను మీకు. సారీ 22%, 28% మంది ఉంది, చూపిస్తాను. ఈక్వల్ ఏజెంట్లు ఉన్నాం మనం. ఈక్వల్ ఏజెంట్లు ఉన్నప్పుడు ప్రీమియం కూడా ఈక్వల్గా రావాలిగా. పాలసీల్లో మనమే ముందున్నాం అంటే అర్థం ఏంటి? చిన్న పాలసీలన్నీ మనం తెచ్చుకుంటున్నాం చక్కగా. ఆబ్లిగేషన్, బెగ్గింగ్. ఆబ్లిగేషన్ అంటే తెలుసు కదా, మాయా పాలసీ చెయ్యు, బావా పాలసీ చెయ్యు, తమ్ముడు పాలసీ చెయ్యి. సో ఈ రోజుల్లో మీకు తెలుసో తెలీదో లేటెస్ట్ జనరేషన్ ఏంటది? XYZ. ఈ జనరేషన్కి సెంటిమెంట్లు లేవు. అన్న, చెల్లి, తమ్ముడు సెంటిమెంట్లు ఏం లేవు. ఎవరినో సడన్గా తీసుకొచ్చి ఇదిగో నీ కోడలని చెప్తున్నాడు కొడుకు. ఎమరైట్. ఎవరినో తీసుకొచ్చి ఇదిగో మీ అల్లుడు అని చెప్తున్నారు.
వాళ్ళకి సెంటిమెంట్లు ఏం లేవు. ఎవరు ఏమనుకుంటారు, అమ్మ బాధపడుతుంది, నాన్న బాధ, వాడి కంఫర్ట్ ఏంటి, వాడికి కావాల్సింది ఏంటి. బిర్యానీ కావాలంటే ఇక్కడ నుండి 20 కిలోమీటర్లు కార్ వేసుకునేది బిర్యానీ తిని వస్తున్నాడు. am I right wrong? సో అలాగే మనం సాటిస్ఫై చేయలేకపోతే ప్రైవేట్ కంపెనీ వాడి దగ్గరికి బిజినెస్ వెళ్తుంది, మన దగ్గరికి రావట్లేదు. మన దగ్గరికి పెద్ద ప్రీమియమ్స్ అనేవి రావట్లేదు. మనం చేసే బిజినెస్లో 90% అప్లికేషన్ బిజినెస్ అవుతుంది, బెగ్గింగ్ బిజినెస్ అవుతుంది. నా క్లబ్ మెంబర్ పోతుందనో, నా కాంపిటీషన్ పోతుందనో, అన్నయ్యనో తమ్ముడనో. ఒక సిగ్నల్ దగ్గర మీరు కారు ఆపారు, ఓ బెగ్గర వచ్చాడు, గ్లాసును బాతున్నాడు, దబా 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 దబా, వదలట్లేదు వాడు. మీరు ఆయన వదిలించుకోవాలనుకున్నారు, గ్లాస్ దించారు, పక్కన చూశారు, అక్కడ 500 రూపాయల నోటు ఉంది, 100 రూపాయల నోటు ఉంది, 50 రూపాయల నోటు ఉంది, 20 రూపాయల నోటు ఉంది, 10 రూపాయల నోటు ఉంది, 5 రూపాయల కాయిన్ ఉంది. ఏది తీసేస్తారు ఆ దగ్గరికి? ఇంతకన్నా ఎక్కువ చెప్పడం బాగుంటుందేమో. నెక్స్ట్ సార్. సో ఎందుకు మనం ఇన్సూరెన్స్ బిజినెస్ మీద జనాలకు ఎందుకు నమ్మకం లేదంటే, ట్రస్ట్ ఈజ్ వెరీ లో. ఎల్ఐసి ఏజెంట్ అవ్వాలి అంటే ఏమీ అక్కర్లే, ఎగ్జామ్ కూడా ఏదో లక్తో పాస్ అయిపోయి వచ్చేస్తాం, ట్రైనింగ్స్ లేవు, ప్రొఫెషనలిజం లేదు. మీకు నా ఏజెంట్స్కి, అంటే సారీ అందరికీ కాదు, మెజారిటీ ఏజెంట్స్కి నా ఏజెంట్స్కి తేడా ఏంటంటే దే ఆర్ ప్రొఫెషనల్స్. నా ఏజెంట్ ప్రతి ఒక్కరూ ఇన్షర్ట్ చేయాలి, అష్పప్పి షూ వేయాలి, పార్కర్ పెన్నే జేబులో పెట్టాలి, 1000 రూపాయలు పోయినా మళ్ళీ కొనాలి, ఐడి కార్డ్ కంపల్సరీగా పెట్టుకోవాలి, ల్యాప్టాప్ కంపల్సరీగా చేతిలో ఉండాలి. ఆనందంలో డివిజన్ టాపర్ మేము, రూరల్ నుండి బెంగళూరు, హైదరాబాద్, సికింద్రాబాద్, బోల్డ్ సిటీస్ ఉన్నాయి. జోన్లో 4th ప్లేసు. ఇనీషియల్లో అయితే నేనే జోన్ టాపరు, తర్వాత కొద్దిమందికి హుషారు వచ్చి చేయడం మొదలుపెట్టారు. ఓకే, అసలు నేను హైలైట్ అవ్వడం కూడా ఆనందకరంగా హైలైట్ అయ్యాను. ఫ్యాక్ట్, అంతకుముందు నేను మామూలుగా బిజినెస్ చేసుకునేవాడిని. 50 మంది ఏజెంట్స్తోనే నేను కాస్ట్ రేషియో 3.4లో ఉన్నాను, అంటే డివిజన్ టాప్ 5లో ఉంటాను. ప్రీమియంలో నెంబర్ ఆఫ్ పాలసీస్లో ఎక్కడ ఉంటాను, 2000 పాలసీలే నా అయ్యేవి, బట్ ప్రీమియం మాత్రం 6 కోట్లు అవుతుంది. బ్రాంచ్ ఎర్నింగ్ రికార్డ్ 25 తీస్తే 25లో 15 మంది నా ఏజెంట్లు ఉంటారు, టాప్ ఎర్నింగ్. ఎందుకంటే మా ఫోకస్ ఎప్పుడు కూడా ప్రీమియం, మా ఫోకస్ ఎప్పుడు బిగ్ ప్రీమియమ్స్. ఎల్ఐసి ఏజెంట్ కాంపిటీషన్ ఎవరు? ఏజెంట్. వెరీ గుడ్. ఏ ఏజెంట్? ఎల్ఐసి ఏజెంట్. సూపర్. ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ కాంపిటీషన్ ఎవరు? డెవలప్మెంట్ ఆఫీసర్. ఏ డెవలప్మెంట్ ఆఫీసర్? ఎల్ఐసి. బట్ మాకు మాత్రం ఎల్ఐసి ఏజెంట్స్ ఎవరు కాంపిటీషన్ కాదు, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరు కాంపిటీషన్ కాదు. ఎందుకంటే మేము 10,000 ప్రీమియం కోసం పనిచేయట్లా, మేము ₹1,00,000 ప్రీమియం కోసం పనిచేయట్లా, ₹1,00,000 సమ్మేషన్ కోసం పనిచేయట్లా. మేము పనిచేస్తుంది ఏంటంటే మా కాంపిటేటర్ ప్రైవేట్ ఆపరేటర్స్. 78% ప్రీమియం ఎవడైతే పట్టుకుపోతున్నాడో వాడిని టార్గెట్ చేస్తాం మేము. మా ఏజెంట్లు అందరూ ఏజెంట్లను రిక్రూట్ చేస్తారు, ప్రతి కస్టమర్కి ఏజెన్సీ చెప్తారు. ఇదో పెద్ద టెక్నిక్. మా ఏజెంట్లు ఎంత అమాయకులు అంటే, సార్ వీడికి ఏజెన్సీ ఇవ్వండి సార్ అని తీసుకొస్తారు వాళ్ళని. అంత మంచోళ్ళు. కానీ నా దగ్గర 55 మంది ఏజెంట్లు ఉన్నారు. ప్రతి ఏజెంట్ క్యాన్వాస్ చేస్తాడు, కానీ నా దగ్గర 55 మందే ఉన్నారు. అది కూడా మీరు కూడా రేపు నుండి క్యాన్వాస్ చేద్దరు, అది కూడా వీలైతే కవర్ చేస్తా. నెక్స్ట్, ఇక్కడ ఏంటంటే మనం మన ట్రైనింగ్ ఏంటంటే సెల్లింగ్ అంటే ఏంటంటే చెప్పడం అని అనుకుంటున్నాం. జీవనానంద్ జీవన లక్ష కాదు. ఆస్కింగ్ ఈజ్ మార్కెటింగ్. అవతల వాడి దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు వేయడం అలవాటు అవ్వాలి. ఇందాక మాత్రం నాకు హ్యాపీ అనిపించింది, ఎవరో ఒకరు టిఫిన్ చేస్తూ మామూలుగా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఎల్ఐసి మీటింగ్ అవుతుందండి అన్నారు. ఆహా, మేము ఎవరో ఏం చెప్పలేదు, మీకు ఎల్ఐసి ఉందా అని అడిగాడు అనమాట. గ్రేట్, వండర్ఫుల్. ఆ ఏజెంట్ ఎవరో కానీ గ్యారంటీగా ఎండిఆర్టీ చేస్తాడు. అది మార్కెటింగ్ అంటే. ఎల్ఐసి ఉందా మీకు, ఏమైంది అడిగాడు, ఓకే వస్తే లేకపోతే లేదు. బట్ ఇక్కడ మనం అడిగితే పోతుందనే బాధ. ఓకే, చెప్పడం కాదు చేయాల్సిన పని, అడగడం. మీరు ఏం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఎంతమంది పిల్లలు పెళ్ళి ఏం చదివిస్తున్నారు, ఏం చదివిద్దాం అనుకుంటున్నారు, పెళ్ళి ఎన్ని సంవత్సరాల్లో చేస్తారు, జనరల్గా మీ ఫ్యామిలీలో పెళ్లి చేయాలంటే అమ్మాయికి ఎంత ఖర్చు అవుతుంది. ఓకే, మీ అమ్మాయికి ఇప్పుడు 5 సంవత్సరాలు, మీరు 20 సంవత్సరాలు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు 20 లక్షలు అవుతుందండి. మరి 15 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది? ₹1,00,00,000 అయిపోద్దండి. మరి 15 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 సడన్గా వస్తుందా? మీరు ఏమైనా ప్లాన్ చేస్తారా? ఏం ప్లాన్ చేస్తున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? అడగడం, క్వశ్చన్స్.
అప్పుడు డెఫినెట్గా ఓపెన్ అప్ అవుతాడు, గ్యారెంటీగా చేయాలి అనుకుంటాడు. మనం వెళ్ళిన దగ్గర నుండే అన్నయ్య పాలసీ చేయి, బావ పాలసీ చేయి, తమ్ముడు పాలసీ చేయి, ఆనంద లాభం లక్ష్య. ఆ డబ్బులు లేవంటే ఆన్సర్ చెప్తాను నిన్న. నెక్స్ట్, సో ఆస్కింగ్ 60% మంది ఆస్కింగ్ 60% ఉండాలి, క్లారిఫైయింగ్ 20% ఉండాలి, బెనిఫిట్ 20%. మనం అలా చెప్తున్నాం. జీవనానంద ఇంత కట్టు ఇంత వస్తుంది అంతే కదా చెప్తున్నాం. అది కాదు, క్వశ్చన్స్ ఎక్కువ అడగాలి. చివరి 10 నిమిషాలు మేము ప్రజెంటేషన్కి వెళ్తాం కస్టమర్ దగ్గరికి. కస్టమర్ దగ్గర 2 గంట మాట్లాడతాం. పాలసీ కోసం ఏం మాట్లాడడం. ఆయన బిజినెస్, ఆయన వ్యవహారం, ఆయన పిల్లలు, ఆహా మీరు ఇందుడు సార్, దేవేంద్రుడు సార్, అంత సార్, ఇంత సార్ అని కనెక్ట్ చేస్తాం. లాస్ట్ 15 నిమిషాలే ప్రోడక్ట్ ప్రజెంటేషన్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఒక పాలసీ కంప్లీట్ చేసాం, 68 lakhs ప్రీమియం, 8.5 crores. అది 4 years ఫాలో అప్ చేసాం. విషయం ఏంటంటే నెక్స్ట్ ఇది బాగా చూడండి, మన బుర్రలో గట్టిగా వెళ్ళాల్సిన విషయం. ప్రైవేట్ కంపెనీ ఏజెంట్లు 138,000 ఉన్నారు, ఎల్ఐసి ఏజెంట్లు ఏమో 134,000 మంది ఉన్నారు. మనకన్నా ప్రైవేట్ ఏజెంట్లు 2.64 ఎక్కువ ఉన్నారు. మనకన్నా ఎక్కువ 2.64% మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ సైడ్ సార్, ఇది చూడండి, ఇది కూడా పనిచేయట్లేదు. సో ఇండివిజువల్ నాన్ సింగిల్ ప్రీమియం ప్రైవేట్ కంపెనీలు ఎంత ఉంది? 78% ఉంది. కరెక్ట్గానే చెప్పాను, తప్పు చెప్పానేమో అనుకున్నాను మంది. సో మనం ఏదో నేను పులి మేక తోక అని ఇంకా కప్పుకుంటున్నాం, ఇది కరెక్ట్ కాదు. మనం సీరియస్గా మార్కెట్లో అగ్రెసివ్గా పనిచేయకపోతే నో మోర్. నెక్స్ట్, ఎస్, మీరెవరు? ఏజెంట్. మీరెవరు? గట్టిగా చెప్పండి. ఏజెంటేనా? అందరూ ఏజెంటేనా అన్నారా? అర్థమైందా? ఓకే, ఎల్ఐసి అడ్వైజరు, ఇంకా ఇప్పుడేదో కన్సల్టెంట్ అంట. సో మనం ఎవరు అనేది డౌట్ వచ్చింది. 2, ఓకే, మీ పని ఏంటి? ప్రెజెంటర్ అంట. ఓకే, ఒకరు ప్రజెంటర్ అని చెప్పారు, ఒకరు ఏజెంట్ అని చెప్పారు, ఒకరేమో కన్సల్టెంట్ చెప్పారు, ఒకరు అడ్వైజర్ చెప్పారు, ఇంకా ఓకే అయిపోయింది. వెల్త్ మేనేజర్, గుడ్. ఇప్పుడు నెక్స్ట్, మీ పని ఏంటి? ఆస్కింగ్, అడుక్కోవడం బాగా వచ్చాడు సార్ మన సోదరులందరికీ. సెల్లింగ్, ఇంకా చెప్పాలి, మాట్లాడాలి. నేను మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు, మీరు మాట్లాడితేనే ఉపయోగం. ఎడ్యుకేటింగ్, ఇంకా. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 10 మంది ఎల్ఐసి ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి 10 మందిని మీ పని ఏంటి అని అడిగితే 10 రకాల ఆన్సర్లు వస్తాయి. ఎమ్ ఐ రైట్ రాంగ్? 10 మంది చాకల వాళ్ళ దగ్గరికి వెళ్దాం, అంటే దోబి, మీ పని ఏంటి అని అడుగుదాం, 10 రకాల ఆన్సర్లు వస్తాయా? రావు. 10 మంది బార్బర్స్ దగ్గరికి వెళ్దాం, అడుగుదాం, 10 రకాల ఆన్సర్లు వస్తాయా? మరి మనకేంటండి అర్థం ఏంటి అంటే మన పని ఏంటో మనకు తెలియకుండా 15-20 సంవత్సరాల నుండి పని చేసేస్తాం. ఇక్కడే ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్స్. ఈ ఒక్క విషయం అర్థమైతే చాలా వరకు మన జాబు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ఎంతమంది ఫుల్ టైమర్స్, ఎంతమంది పార్ట్ టైమర్స్? ఓకే, అసలు ఫుల్ టైమర్కి పార్ట్ టైమర్కి డెఫినేషన్ తెలుసా మీకు? ఎవరైనా చెప్పగలరా ఫుల్ టైమర్ పార్ట్ టైమర్ డెఫినేషన్? ఓకే, అంత టైం లేదు కాబట్టి నేనే చెప్పేస్తున్నాను. ఫుల్ టైమర్ పార్ట్ టైమర్ డెఫినేషన్ ఏంటంటే, నేను స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటాను, ఒక ఆఫీస్లో పనిచేస్తుంటాను. ఓకే, ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు పనిచేస్తాను. మేజర్ టైం, ఎక్కువ టైం అక్కడ పనిచేస్తాను, రెగ్యులర్గా పనిచేస్తాను ప్రతిరోజు. అక్కడేమో నాకు ఒక 50,000 60,000 వస్తుంది. సాయంత్రం ట్యూషన్స్ చెప్తాను, లేకపోతే అడ్వకేట్ దగ్గర పనిచేస్తాను, లేకపోతే ఇంకా ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తాను, లేకపోతే ఏదో పనిచేస్తాను. అక్కడ తక్కువ అమౌంట్ వస్తుంది. అంటే ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసిన దగ్గర ఎక్కువ అమౌంట్ రావాలి, తక్కువ టైం ఖర్చు పెట్టిన దగ్గర తక్కువ ఇన్కమ్ రావాలి. ఇక్కడ ఎల్ఐసి ఏజెంట్లు మీరు అబ్జర్వ్ చేస్తే పార్ట్ టైం ఏజెంట్లందరికీ కూడా దౌర్భాగ్యం ఏంటంటే, మాకు ధైర్యం లేదు మానేయమనడానికి, మీకు ధైర్యం లేదు 15 సంవత్సరాల తర్వాత కూడా. ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటారు, ఎవరైనా ఉన్నారు స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో టీచర్స్? గుడ్. ఎంతండి మీ జీతం? 15,000 వస్తుంది. ఎల్ఐసిలో లాస్ట్ ఇయర్ ఫార్మ్ 16 ఎంత? 16A. మంతా ఇయరా?
మిమ్మల్ని కూడా ఎంబీఆర్టీలో కూర్చోబెట్టారంటే సార్ మీరు మామాజీలు కాదు సార్. యా, సో చెప్పొచ్చేది ఏంటంటే 15 సంవత్సరాలు టీచర్గా ఆయన పనిచేస్తాడు. 2-3 సంవత్సరాల్లో ఆయన బాగా పనిచేస్తే ఎల్ఐసిలో 6 లక్షలు 7 లక్షలు లేకపోతే కనీసం 4 లక్షల దగ్గరికి వెళ్ళిపోతాడు. 4 లక్షలు అంటే ఇంచుమించు నెలకు 40,000. ఆ స్కూల్లో 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు 15,000కి. ఈ 15,000 ఉద్యోగం వదలడు. ఏది ఫుల్ టైం, ఏది పార్ట్ టైం? ఏది ఫుల్ టైం, ఏది పార్ట్ టైం? నాకు ఇప్పటికే అర్థం కాదు ఏంటంటే చాలామంది మా సోదరులు కూడా వెళ్ళి ఏజెన్సీ చెప్తూనే, అంటే ఎంబీఏ గోర్గాంలో నేర్చుకున్నాను ఈ విషయాన్ని, ప్లేస్మెంట్ రాంగ్ చేస్తున్నారండి ఎల్ఐసి వాళ్ళు. అడిషనల్ ఇన్కము, పార్ట్ టైము. అసలు పార్ట్ టైం ఏంటి? అడిషనల్ ఇన్కము, సైడ్ ఇన్కము, రాంగ్ ఇన్కమ్, రైట్? ఏంటిది అలా? ఎందుకు? ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఎక్కడా రాదు. అది రాము ఫార్మ్ 16 మీకు చూపిస్తాను, ఆయన గ్రోత్ కూడా చూపిస్తాను ఎలా వచ్చిందన్నది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మన పని ఏంటో మనకు తెలియదండి. పెద్ద ఇబ్బంది ఏంటి అంటే ఎందుకు కార్పొరేషన్ మనకు డబ్బులు ఇస్తుంది అంటే పాలసీలు అమ్మడానికి డబ్బులు ఇస్తుందని మీరు అనుకుంటున్నారు, పాలసీలు అమ్మడానికి కాదని నేను అనుకుంటున్నాను. నేను నా ఏజెంట్స్కి అదే చెప్పా. ఫుల్ టైం అంటే ఏంటి? మీరు ఫుల్ టైం అయితే ఏం చేయాలంటే ప్రతిరోజు బ్యాగ్ పట్టుకోవాలి, ప్రతిరోజు లేచి ఏదో ఒక పని రెగ్యులర్గా చేయాలి. నెలకి 20 రోజులు లేకపోతే నెలకి 25 రోజులు. అది కదా ఫుల్ టైం. మీరు 15 రోజులకు ఒకసారి బ్యాగ్ తీస్తే లేకపోతే 10 రోజులకు ఒకసారి బ్యాగ్ తీస్తే అది ఫుల్ టైం అంటే? ఒక స్కూల్లో పనిచేస్తారు, ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తారు, ఒక షాప్లో పనిచేస్తారు, అక్కడ 20,000 జీతం వస్తుంది, అది ఫుల్ టైం. రెగ్యులర్గా వెళ్ళిపోతారు చాలా సిన్సియర్గా. ఇక్కడ ఎల్ఐసిలో కరోనా టైంలో అడగకుండా 50,000 అడ్వాన్స్ ఇచ్చేసారు, అడగకుండానే అందరికీ. బట్ ఈవెన్ దో మనం ఈ రోజుకి ఎల్ఐసిని ప్రేమించే పరిస్థితుల్లో లేము. నేను ప్రౌడ్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తా, ఈ రోజుకి ఇండియాలో అవినీతి లేని కంపెనీ ఏదైనా ఉంది అంటే, లంచం లేని కంపెనీ ఏదైనా ఉంది అంటే ఎల్ఐసి మాత్రమే. దట్ టు పబ్లిక్ సెక్టర్లో. నా వైఫ్ 6 కంపెనీల్లో పనిచేసింది పబ్లిక్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో. ఆవిడతో డిస్కస్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది ఎంత ఫ్రాడ్ జరుగుతూ ఉంటుందండి. కోట్లు లాస్ వచ్చినా నష్టం లేదు, ఆ ఫైల్ అక్కడ ఉంటుందండి, ఊగిపోతూ ఉంటుంది. అందుకే కంపెనీలు మారిపోతూ ఉంటుంది. ఒళ్ళు మండితే అక్కడ ఏదో ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోతుంటుంది అంతే. అలాంటి కంపెనీలో పనిచేస్తూ ఫ్రౌడ్గా పీలుకోకుండా ఐడి కార్డు వేసుకోవడానికి బాధపడతాం మనం. ఎల్ఐసి అని చెప్పుకోవడానికి. పెట్రోల్ బంకులో పనిచేసేవాడు ఐడి కార్డు వేసుకుంటున్నాడు, మనం అక్కడ వేసుకోలేకపోతున్నాం. మన ఉద్యోగం ఏంటి అంటే రోజుకు 3 వ్యక్తుల్ని మీరు కలిసి మాట్లాడి, బాబు ఇన్సూరెన్స్ ఉందా, చేసుకున్నావా, మీకు నచ్చిన స్టైల్లో, సబ్జెక్టే రావక్కర్లేదు. వాడెవ్వడో కొట్టిడు ఇన్సూరెన్స్ ఎల్ఐసి కోసం మాట్లాడితే కొట్టేసిన సందర్భాలు చరిత్రలో నాకు తెలిసి, నేను 19వ సంవత్సరంలో వచ్చాను అక్కడికి, అంటే ఆల్మోస్ట్ 2002లో వచ్చాను. 2002 నుండి 2024 ఎన్ని సంవత్సరాలు ఒక కేసు కూడా నేను ఎక్కడ కొట్టేసినట్టు చూడలేదు మా ఏజెంట్లని. వెళ్ళి రోజు 3 కలిసి జస్ట్ క్యాజువల్గా ఏం చేస్తున్నావు బాబు, ఎంత సంపాదిస్తున్నావు, ఎంతమంది పిల్లలు, ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా, ఇన్సూరెన్స్ కట్టుకున్నావా, ఫోర్స్లో ఉందా, ల్యాప్టాప్లో ఉందా, ఈ క్వశ్చన్స్ మాట్లాడగలిగితే, అంటే 3 వ్యక్తులను కలవగలిగితే రోజుకి ఎండిఐటి వద్దని అవుతుంది. ఎందుకన్నా ఈజీ ఇంకోటి చెప్తా. సో మీరు ఎవరు ఎప్పుడైనా అర్థమైంది అనుకుంటున్నా. మీరు ఎల్ఐసి ఓకే ఇప్పుడు మారుస్తున్నారు కన్సల్టెంట్గా, ఎల్ఐసి అడ్వైజరు కన్సల్టెంట్ ఓకే. బట్ మీరు చేయాల్సిన పని ఏంటి? అడ్వైజర్స్ ఇవ్వడం. మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఇన్సూరెన్స్ ఉంటే మంచిదిరా బాబు అని చెప్పడం. దానికని కార్పొరేషన్ డబ్బులు ఇస్తుంది. ఎందుకు ఫస్ట్ ఇయర్ 35% ఇస్తుంది, సెకండ్ ఇయర్ ఎందుకు 7% 5% ఇస్తుంది? అంటే కనీసం 7 మంది 8 మందిని కలిస్తే కానీ ఒక పాలసీ రాదు అని కార్పొరేషన్ కూడా తెలుసు. సెకండ్ ఇయర్ రెన్యువల్స్ కోసం మీరు 7 సార్లు 8 సార్లు తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్పేలో పే చేస్తున్నాడు. యామ్ ఐ రైట్ రాంగ్? సో 7 మంది నుండి 10 మంది వరకు కలిస్తేనే ఒక పాలసీ వస్తుంది. ఆ 10 మందిని కలిసినందుకు గాను మీకు ఫీజు వస్తుంది. అంటే మనం ఎంత ఎల్ఐసి ఏజెంట్లమి ఎంత దురాశాపరలం అంటే, ఈరోజు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళారు, ఆ కస్టమర్ ఎస్ అన్నాడు, మీకు 2 లక్షలు ప్రీమియం ఇచ్చేశాడు. ఎంత మీ ఇన్కమ్? 70,000. మరి 29 రోజులు ఇంక పని చేయక్కర్లా, అంతే కదా, 70,000 వచ్చింది కదా. 29 రోజులు ఇంక పని చేయక్కర్లా. మనం ఆ ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నాం. రాంగ్ ఎక్స్పెక్టేషన్స్, రాంగ్ వర్కింగ్ స్టైల్. కాబట్టి ప్రైవేట్ కంపెనీ ప్లేస్ ఏంటంటే పెద్ద పెద్ద ప్రీమియమ్స్ పట్టుకుపోతున్నారు. మనం నేను జాయిన్ చేస్తున్న ఏజెంట్కి ఏం చెప్తాను అంటే, మీరు మీ బంధువుల దగ్గరికి వెళ్ళొద్దు, మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొద్దు, ఇంకెవరి దగ్గరికి వెళ్తాం సార్?
అలా చూస్తాడన్నమాట. సో అన్నోన్ పీపుల్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఇది ప్రాక్టీస్ చేయిస్తాను వాళ్ళతో. ఎవరితోనే వెళ్ళి ఏం మాట్లాడాలి. టీపీఏ ఉన్నాడు, టీపీఏ దగ్గరికి అందరూ వెళ్తున్నారు, బడికలు చేయిస్తున్నారు. ఆ టీపీఏ ముందు హోటల్ ఉంది, అక్కడ టిఫిన్ చేస్తున్నారు, అందరూ కస్టమర్లు చేస్తున్నారు, ఏజెంట్లు చేస్తున్నారు, డెవలప్మెంట్ అసలు చేస్తున్నారు. బట్ ఆడికి మాత్రం ఇప్పుడు పాలసీ అమ్మలా. మా ఏజెంట్ వెళ్ళాడు ఒకరోజే, టీపీఏ పాలసీ చేయించుకున్నాడు, బయటకు వచ్చి టిఫిన్ చేశాడు. తమ్ముడు ఏంటి ఎంత సంపాదిస్తున్నావు, రోజుకి ఎంట్రీ, ఇక్కడే ఉన్నాడు ఆయన, ఎంత సంపాదిస్తున్నావు అన్నాడు. ఎంత నెలకి 4,000 అంతా కట్టించాడు ఆయనతో, 4,000 5,000. బాబీ వేర్ ఉన్నారా బాబీ? ఎంత కట్టించారు? నెలకు 6,000 అండి. టిఫిన్ సెంటర్ అంటే బండి ఉంటుంది కదా రోడ్డు మీద, వాడి చేత నెలకు 6,000 కట్టించారు ఆయన. పేదరికం ఎక్కడుందంటే మన మైండ్లో ఉంది. నా వాచ్మెన్ జీతం 6,000, అపార్ట్మెంట్ వాచ్మెన్ జీతం. వాడి సంవత్సరానికి ప్రీమియం ఎంత కడతాడో తెలుసా? చెప్పండి సరదాగా. ఆ? 72,000. బట్ మన ఎవరికి ధైర్యం లేదు వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి 72,000 ప్రీమియం చెప్పడానికి. మనం ఏమనుకుంటాం అంటే మంచి బట్టలు వేసుకున్నాం, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆడి దగ్గర డబ్బులు ఏముంటాయి అనుకుంటాం. ఇక్కడ వచ్చింది ప్రాబ్లం. కస్టమర్ని అండర్ ఎస్టిమేట్ చేయడం మనకు అలవాటు అయిపోయింది. మన జేబులో డబ్బులు లేవు కాబట్టి ఇక్కడ నా జేబులో డబ్బులు లేవు, మీ జేబులో ఎవరి జేబుల్లో డబ్బులు లేవు అని నేను అనుకుంటాను అనమాట. ఎందుకంటే నేనే నీట్గా ఉన్నాను కదా, నా దగ్గర లేవంటే మీ దగ్గర ఎవరి దగ్గర లేవు. సో ఆయన జీతం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, రూమ్ రెంట్ ఉండదు, కరెంట్ ఉండదు, బట్టలు అందరూ కొనిస్తుంటాం, ఇంట్లో తిండి కూడా ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు. మినిమం ఖర్చు ఏంటంటే బాబు ఫీజు కట్టుకుంటే చాలు. వాడు 20 కార్లు తుడిస్తే అది 4,000 వస్తుంది. అలా ఆవిడ 14,000 నెలకు సంపాదిస్తుంది, 4 ఇళ్లలో పనిచేసి. మొత్తంగా నెల అయ్యేటోడికి 30,000 40,000 సంపాదిస్తాడు. ఆయన ఖర్చు నెలకు 5,000 లేదు. ఇది ఎంతమంది కనబడుతుంది? ఎంతమందికి ఆ దమ్ము ఉంది వాడి దగ్గరికి అలా 60,000? వాడికి 60,000 పాలసీ తీసుకోవాలని కోరికని కలిగించడమే మన పని. మనకి చేతనైంది ఏంటంటే రేప్ చేయడం ఒకటే వచ్చు, రొమాన్స్ చేయడం రాదు. సో రేప్కి రొమాన్స్కి మన దృష్టిలో పెద్ద తేడా లేదు ఫ్రెండ్స్, మన దృష్టిలో తేడా లేదు కదా. బట్ అవతల వాళ్ళ దృష్టిలో తేడా ఉంది. దొరికితే రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు అక్కడే, మళ్ళీ బయటికి రానివ్వరు. అదే రొమాన్స్ చేస్తే మన కోసం ప్రాణం ఇవ్వడానికి రెడీ అవుతారు. మనం కస్టమర్తో రేప్ చేస్తున్నామా, కస్టమర్ రొమాన్స్ చేస్తున్నామా? రేప్ చేస్తే చేసేవారు కానీ చెప్పడం ఏంటి చెప్పండి. ఇది మరీ దుర్మార్గం కదా, బాధాకరమైన విషయం కదా. నెక్స్ట్ సార్. ఎస్ వీడియో ప్లే చేస్తాను. ప్లే అవ్వట్లేదు, ఏదో అయిందండి. ఓకే, ఇదేంటి? రోడ్డు పక్కన మా చిన్నప్పుడు పల్లెటూరులో ఒక రాయి పెట్టి, రాయి మీద కూర్చోబెట్టి వాడు కత్తిలా నూరి సబ్బు రాసి గడ్డం గీసేవాడు. మనం అప్పుడు అలాగే గడ్డం గీసాం, ఇప్పుడు అలాగే గీస్తున్నాం. ఇప్పుడు అలా గీస్తే ఎవరైనా గీయించుకోవడానికి రెడీగా ఉన్నారా? కానీ మరి మన పద్ధతి మార్చట్లేదు. 500 ఇచ్చి గడ్డం గీయించుకోవడానికి రెడీగా ఉన్నారు జనాలు. చుట్టూ అద్దాలు ఉండాలి, ఏసీ ఉండాలి. నెక్స్ట్ సార్, పర్లేదు, మన టైం కూడా సరిపోదు కదా. సో మన పద్ధతి మార్చకుండా నా మాట మాత్రం అంటుందా? వీడియో వదిలేసండి సార్. సో మనం 1956లో ఏదైతే పద్ధతి అవలంబించామో, 20 సంవత్సరాల కిందట కస్టమర్ దగ్గరికి వెళ్ళి పాలసీ చెప్పడానికి ఏమైతే ఫాలో అయ్యామో, ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నాం. వాస్తవమా కాదా? సో మీకు మీ సోదరులు నా దగ్గర పనిచేసే వాళ్ళకి తేడా అదే. వీడు పెళ్లి కొడుకుల పెళ్లి చూపులకు రెడీ అయినట్టు రెడీ అవుతాడు ప్రతిరోజు. కన్సల్టెంట్ ఎలా ఉండాలి, అడ్వైజర్ ఎలా ఉండాలి? ఈడే బెగ్గర్లా వెళ్ళి బెగ్గర్ దగ్గర ఎవడైనా పొదుపు చేసుకోవడం ఎలా అని ట్రైనింగ్ తీసుకుంటాడా? అడుక్కునే వాడి దగ్గర డబ్బులు సంపాదించడం ఎలా అని ట్రైనింగ్ పెడితే తీసుకుంటాడా? ఇప్పుడు మీరు కస్టమర్ దగ్గరికి గడ్డం, చిరిగిపోయిన బ్యాగు, చిరిగిపోయిన చెప్పులు, మొహం ఏడుస్తూ నీరసంగా వెళ్ళి మాట్లాడితే తీసుకుంటారా? అడుక్కునేవాళ్ళు
నేను అడుక్కునే వచ్చాను తమ్ముడు. తమ్ముడు విను, నేను అడుక్కొని ఇక్కడికి వచ్చాను. ఓకే ఓకే, సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే, ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటి అంటే, ఇందాక ఫ్రెండ్స్ సోదరుడికి నచ్చలేదు అడుక్కోవడం అంటే, నేను అడుక్కొని వచ్చాను. 19 సంవత్సరాల్లో అడుక్కొని వచ్చాను. ఆ స్టేజ్లన్నీ చూసుకొని వచ్చాను. స్టేజ్ చూసుకొని అడుక్కున్న స్టేజ్ దగ్గర నుండి అడ్వైస్ ఇచ్చే స్టేజ్ వరకు వచ్చాను. మిమ్మల్ని అందరినీ ఏంటి అంటే ఒక్క స్టెప్ అప్గ్రేడ్ అవ్వమని అడుగుతున్నాను. ఓకే, అందులో ప్రధానంగా చేయాల్సింది, ఓకే, ఈ పద్ధతిలో మనం మార్కెటింగ్ చేస్తే మనం ఏంటంటే ఆ 10,000 ప్రీమియమే తేగలుగుతాం తప్ప ₹1,00,000 ప్రీమియం, 2,00,000 ప్రీమియం తాళం. అది తేవాలి అంటే మన పద్ధతులు గ్యారెంటీగా మార్చాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సార్, సో ఇఫ్ యూ కంటిన్యూ విత్ ఓల్డ్ మెథడ్స్ టుడే యూ విల్ బి అవుట్ ఆఫ్ ద బిజినెస్ టుమారో. అది అందరికీ తెలిసిన విషయమే, బట్ మనకు తెలుసు కానీ మనం మారం. నెక్స్ట్ సార్, అందరికీ కావాల్సింది ఏంటి? ఎర్నింగ్. ఎవరికైనా కావాల్సింది, నాకైనా మీకైనా ఎవరికైనా ఎర్నింగ్. నేను తినడానికి తిండి లేని స్టేజ్ నుండి ఈ రోజుకి నేను 8,000 ట్యాక్స్ కట్టే స్టేజ్లో ఉన్నాను. ఇప్పుడు నేను 3 సంవత్సరాలు డిగ్రీలో మధ్యాహ్నం భోజనం లేదు. 3 సంవత్సరాలు లా చదువుకున్నప్పుడు మధ్యాహ్నం భోజనం లేదు. 60 కిలోమీటర్లు బస్సులో ట్రావెల్ చేసి ఉదయాన్నే మజ్జిగన్నం తిని ట్రావెల్ చేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి తిండి తిన్న రోజులు నావి. ఇప్పుడు ఏం చేస్తానో నాకే తెలీదు, ఏం ఖర్చు పెడతాను నాకు అంటే నాకేం హ్యాబిట్స్ ఏం లేవు. ఇప్పుడు 10,000 రోజు ట్యాక్స్ కట్టాలని దీంతో పనిచేస్తున్నాను. అంత కసిగా పనిచేస్తున్నాను. ఎర్నింగ్ ఎక్కడుంది? బట్ ఎంతమంది మనం లెర్నింగ్ అనేది లెర్నింగ్ లేకుండా ఎర్నింగ్ కావాలనుకుంటాం. డెవలప్మెంట్ పాపం కష్టపడి మీటింగ్ పెడతారు, రావు. బ్రాంచ్లో మీటింగ్ పెడతారు, రావు. బట్ మా ఏజెంట్స్ డబ్బులు ఇచ్చి ట్రైనింగ్లకి అటెండ్ అవుతారు. మీటింగ్ కావాలని వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు నా మీటింగ్ కోసం 15 రోజులు 20 రోజులు వెయిట్ చేస్తారు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏ ట్రైనింగ్ అయినా రెడీగా ఉంటారు. సో మనం ఇన్వెస్ట్ చేసుకుంటేనే రిటర్న్స్ వస్తాయి. నెక్స్ట్, లెర్న్ టు ఎర్న్. సంపాదించాలంటే నేర్చుకోవాలి. సో సక్సెస్ఫుల్ పీపుల్, ప్రొఫెషనల్ సక్సెస్ అవ్వాలంటే ఏముండాలి? స్కిల్లా విల్లా? రెండు ఉండాలి. ఏది ఎక్కువ ఉండాలి? విల్ ఎక్కువ ఉండాలి, స్కిల్ ఎక్కువ ఉండాలి. రకరకాలు చెప్తున్నారు. ఓకే, ప్రొఫెషనల్ సక్సెస్ఫుల్ ఏజెంట్ అవ్వాలి అంటే, లేకపోతే సక్సెస్ఫుల్ ఏ ప్రొఫెషన్లోనైనా, ఏ వృత్తిలోనైనా, ఏ పనిలోనైనా సక్సెస్ అవ్వాలంటే స్కిల్ కాదు కావాల్సింది. స్కిల్ అనేది వెనక్కి కావాలి సార్. స్కిల్ అనేది ఎవరైనా ఇవ్వగలుగుతారు. ఈ రోజుల్లో ఆపరేషన్ చేయడం ఎలాగా అని గూగుల్ గార్డ్ని అడిగితే వీడియోస్తో సహా, యూట్యూబ్లో అడిగితే వీడియోస్తో సహా వచ్చేస్తాయి. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. ఆపరేషన్ చేయడం ఎలాగంటే ఎలా కుట్లేయాలి, ఎలా కట్ చేయాలి కూడా చెప్తారు. సో ఇలాంటి మహానుభావులు తయారు చేయి మొత్తం జూమ్ మీటింగ్లు పెట్టేసి యూట్యూబ్లో పెట్టేసి నాలెడ్జ్ కొదవలేదు. ప్రాబ్లం అంతా నేర్చుకోవాలని విల్ లేకపోతే గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళొచ్చు. నీరు తాగించడం అనేది సాధ్యమా? ఎవరు ఇలా కూర్చోవద్దు దయచేసి. యాజ్ పర్ సైకాలజీ చేతులు కట్టుకొని కూర్చుంటే అవతల వాళ్ళు చెప్పేది ఏది మన మైండ్లోకి వెళ్ళదు. దయచేసి చేతులు వదిలేసి వినండి. డెవలప్మెంట్ లెవెల్ 1, 2, 3, 4 ఎవరికైతే విల్ ఎక్కువ ఉంటుందో, ఏ డెవలప్మెంట్ ఆఫీసర్ అయినా ఎవరిని సక్సెస్ చేయగలడు అంటే, ఏ క్లియా అయినా, లేకపోతే ఏ లెక్క అయినా, ఏ మెంటర్ అయినా, ఏ టీచర్ అయినా, ఎవరికైతే విల్ ఉంటుందో, ఎవరికైతే కోరిక ఉంటుందో, ఎవరికైతే ఎదగాలని ఉంటుందో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేయగలం. ఇప్పుడు రాము అనే వ్యక్తి సామాన్య ఫ్యామిలీ నుండి, తను కూడా తిండి లేని పరిస్థితి నుండి వచ్చి ఈరోజు 48 లక్షలు 50 లక్షలు సంపాదిస్తున్నాడంటే తనకి విల్ ఉండడం వల్ల నేను చేయగలిగాను. నా గొప్పతనం కాదు అది. నా గొప్పతనం అయితే 55 మంది కూడా ఎండిఆర్టీలు, సిఓటీలు, కార్పొరేట్లు అయిపోవాలి. 55 మందికి నేను సేమ్ ట్రైనింగ్ ఇస్తున్నా, సేమ్ పాఠాలు చెప్తున్నా. బట్ ఎవరికైతే విల్ ఉంటుందో వాళ్ళని ఎవరూ ఆపలేరు. నేను కాకపోతే ఇంకోటి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు. నేను కాకపోతే విజయ్ కుమార్ సార్ దగ్గరికి వస్తారు, లేకపోతే శివ సార్ దగ్గరికి వస్తారు, ఇంకో దగ్గరికి వస్తారు. అది లేదనుకోండి, నేను వెంటబడిన రే నేర్చుకోరా 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 అన్న ఖాళీ లేదు సార్, ఫోన్ ఎత్తాడు, మాట్లాడు. అర్థమవుతుందా? మీటింగ్ ఇంటికి వెళ్ళి ఒక ఏజెంట్కి అయితే నేను కంటిన్యూస్గా 6 నెలలు వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టా. పాపం వాళ్ళ ఆవిడ మంచిది, సార్ ఏదో ఒకటి చెప్పండి సార్, మా ఆయనకి ఏదో ఒకటి చెప్పండి సార్, అలాగనే పని చేయించాలి. చాలా తెలివితేటలు ఉన్నాయి ఏజెంట్కి. నా ఏజెంట్లు ఉన్న అందరు ఏజెంట్ల కన్నా తెలివైనవాడు. కానీ అన్ని పాఠాలు చెప్తాడు కానీ రోడ్డు మీద వెళ్ళడు.
ఎలాగోలా పని చేయించాలని 4 నెలలు వాళ్ళ ఇంట్లో 15 రోజులకు ఒకసారి మీటింగ్ పెడితే చిక్కటి పాలతో కాఫీ స్నాక్స్ అన్నీ ఇచ్చారు, కానీ 12 పాలసీలు అయితే చేయించలేకపోయాను. ఇప్పటికి 6 చేస్తున్నాడు. ప్రాబ్లం ఏంటి? అక్కడ విల్ లేదు, స్కిల్ కాదు. నెక్స్ట్ సార్, వీక్ 5 days వర్క్ చేసి మీరు రోజుకు 3 కలవగలిగితే, వీక్కి వర్క్ చేసి 5 days వర్క్, 7 days వర్క్ చేయమంటలేదు. రోజు 3 కలవాలి, రోజు 3 కలవాలి. వాళ్ళు పాలసీ చేయనివ్వకపోండి, మీకు అనవసరం. తిట్టడం అయితే తిట్టరు కదా, వాడు కట్టగలడా లేదా, వాళ్ళ తమ్ముడు ఏజెంటా, అన్నయ్య ఏజెంటా, పక్కింటోడు ఏజెంటా, వాడికి ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఇవన్నీ మీకు అనవసరం. 3 వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పలకరించి మాట్లాడి పరిచయం చేసుకొని మీకు చేతనైతే మీరు మాట్లాడండి. నెక్స్ట్, 20 సంవత్సరాల నుండి పనిచేస్తూ 15 సంవత్సరాల నుండి పనిచేస్తూ నెలకి నేను ఇంకా 30,000 సంపాదిస్తున్నాను, 20,000 సంపాదిస్తున్నాను అంటే నేను గొంగళపురిగానే అంటాను. మీకు కోపం వచ్చినా కోపం రాకపోయినా సారీ. ఓకే, నెక్స్ట్, దిస్ ఈజ్ మై ట్రైనింగ్ సర్టిఫికేట్. ఇది అసలు కదా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నేను ఎంత తెలవైన ఏజెంట్ని అంటే 12 పాలసీలు చేసిన తర్వాత, ఇప్పుడంటే 6 పాలసీలు ఓకే, పాత రోజుల్లో 12 చేయాలి, లేకపోతే టెర్మినేషన్. 13వ పాలసీని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ నెక్స్ట్ ఇయర్ చేసేవాడిని. సో 1992లో ఒక బ్రాంచ్ మేనేజర్కి నేను ఎందుకో నచ్చాను. ఎస్కోట్లో ఫస్ట్ బ్రాంచ్ పెట్టారు. ఆయన మచిలీపట్నం ట్రైనింగ్కి పంపించాడు నన్ను. అగో 23/8/93 ఇంటర్ ఎంపీసీ చదివాను నేను. పెద్ద కొడుకుని, నా తర్వాత 3 ఉన్నారు. మా ఫాదర్ జస్ట్ క్లాస్ 4 ఎంప్లాయ్. తినడానికి తిని కష్టపడ్డ రోజులు మావన్నీ. నేనేం ఫీల్ అవ్వట్లే, అడుక్కున్నానని చెప్పడం కానీ కష్టపడ్డానని చెప్పడం కానీ. 100 కేజీలు బియ్యం బస్తా తెస్తే 20 రోజులకి అయిపోతే 20వ రోజు నుండి 30వ రోజు వరకు పక్కింటి నుండి అప్పు తెచ్చుకొని బియ్యం అప్పు, డబ్బులు కూడా కాదు, బ్రతికాం. ఆ టైంలో ఏజెన్సీ తీసుకొని సెకండ్ ఇయర్లో నా చదువు నేను చదువుకోవాలని, వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళమంటే వద్దు నేను డిగ్రీ చదువుతానని ఎంపీసీ నుండి BA జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలా, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలా. 94లో మొత్తం 15 సబ్జెక్టులు రాయాలి. 93, 94లో ఇలా ఆగస్టులో ట్రైనింగ్కి వెళ్ళాను. అంటే ఇది చాలా సింపుల్, మీరు ఫాలో అయితే మీకు కూడా ఉపయోగపడుతుంది. ట్రైనింగ్ పంపించాడు ఆయన. నేనేం పెద్ద బిజినెస్ చేయలేదు, 12 పనులు ఏజెంట్ని. బట్ ఆయనకి ఇల్లు చూసి పెట్టాను ఎస్కోట్లో. ఆయనకి ఏదైనా పనులు కావాలంటే చేసి పెడితే ఆయన మచిలీపట్నం ట్రైనింగ్ 4 రోజులు STC. 4 రోజులు ట్రైనింగ్ అయిపోయాక అందరినీ పిలిచి, ఈ సంవత్సరం మీ టార్గెట్ ఎంత, ఏం చేయాలో అర్థం కాదు. అమ్మాయిలు కూడా ఉన్నారు. 19 years కుర్రోడు ఆలోచనలు ఎలా ఉంటాయి? తక్కువ ఎలా చెప్తాం? 25 లక్షలు అప్పుడు సమ్మేశ్వరుడు. నా మొత్తం సమ్మేశ్వరుడు 62,000. 5,000 పాలసీలు 12. 5,000 పాలసీలు సమ్మేశ్వరుడు ప్రీమియం పాలసీ ఫ్రెండ్స్. 12 పాలసీలు చేసి నెక్స్ట్ ఇయర్ దాచుకునేవాడిని. అలాంటి నేను ఎంత చెప్పాను? 25 లక్షలు సమ్మేశ్వరుడు చెప్పాను. కర్మకాలి వాళ్ళు చార్ట్ ప్రిపేర్ చేసి ఈ చార్ట్ ఇచ్చి ఇక్కడ 25 లక్షలు అని పెట్టారు. ఇది వైట్ ఫ్లూడ్ కనబడుతుంది కదా మీకు, అది 25 లక్షలు. దాన్ని నేను తర్వాత 40 చేసుకున్నాను, 60 చేసుకున్నాను, 100 చేసుకున్నాను. తర్వాత బ్రాంచ్ టాపర్ అయిపోయాను. దీని అంతటికీ కారణం ఏంటి అంటే ఈ చార్ట్ చేతిలో పెట్టి ఏం చెప్పారంటే, మీ ఇంట్లో ప్రతిరోజు మీకు కనబడే చోట పెట్టుకోండి అని చెప్పారు. అద్దం మీద కానీ, బాత్రూంలో కానీ, లేకపోతే స్టడీ టేబుల్ మీద కానీ. మనకి ఏం పెద్ద తెలివితేటలు ఏం లేవు, ఏదో ఇచ్చారు కదా. అది కూడా సిగ్గు లేకుండా చెప్తున్నాను. ఇంటికి తెచ్చుకున్నాను. బ్రాంచ్ మేనేజర్ని ఒక పగిలిపోయిన గ్లాస్ ఉంటే, మూల పడేసి ఉంటే, సార్ ఈ గ్లాస్ నేను తీసుకుంటాను సార్ అని అడుక్కున్నాను. పగిలిపోయింది, ఇరిగిపోతే టేబుల్ మీద ఇరిగిపోతే బయట పడేస్తారు కదా. అది తీసుకెళ్ళి గ్లాసులో వాడి దగ్గర కట్ చేయించుకొని నీట్గా స్క్వేర్ టైప్లో ఆ గ్లాస్ ఇంటికి తెచ్చి దాని కింద ఈ చార్ట్ పెట్టుకున్నా. ఇదే నేను చేసిన పని. తర్వాత ఏం జరిగిందో నాకే తెలీదు, ఎలా జరిగిందో నాకే తెలీదు. బట్ తర్వాత అర్థమైంది. NLP అని, గోల్ అని, తర్వాత యద్భావం తద్భావత్ అని, సబ్కాన్షియస్ మైండ్ అని, దానికి ఒక పవర్ ఉంటుందని, ఆ పవర్ పనిచేస్తుందని, మన మనస్సు ప్రకృతితో నెగోషియేట్ చేస్తుందని, దైవంతో నెగోషియేట్ చేస్తుందని తర్వాత పుస్తకాల వలన, ట్రైనింగ్ల వలన నేర్చుకున్నా. ముందు తెలుసుకొని తర్వాత నేర్చుకున్నా. 15 సబ్జెక్టులు ఏప్రిల్లో ఎగ్జామ్స్ రాయాలి. BM గారు మాట్లాడితే ఇంటికి ఉదయాన్న 6 ఆదివారం కారు వేసుకొచ్చేసి
ఎక్కడికైనా వెళ్దాం అనేవారు 6 గంటలకి. ఎస్కోట్లో 2 కార్లు, ఒక కారు ఎవరో ఒకరికి ఉండేది, రెండో కారు మా బియ్యం గారికి. 6 గంటలకు వచ్చేసి ఆయన బ్రష్ కూడా చేయకుండా టకటకా బట్టలు వేసేసుకొని మొహం ఎదుగడ వేసుకొని ఆయన కారు ఎక్కేవాడిని. ఎక్కడికైనా వెళ్దాం. ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? నేను ఎక్కడికైనా వెళ్తా ఆయన తీసుకెళ్ళడానికి. ఏం చేయాలి? ఇంకా మామూలు మోహపరిచయం ఉంటుంది కదా, రోజు చూసుకునే మొహం. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి తలుపు కొట్టేది, సార్ మా బియ్యం గారు వచ్చారు మీతో మాట్లాడతారట, ఎల్ఐసి బియ్యం గారు. సో ఈయన వచ్చేవాడు, లోపల కూర్చునేవాడు, వాళ్ళు కాఫీ ఇచ్చేవాడు, ఈయన ఏదో బాతాకాని వేసేవాడు, తర్వాత ఏదో మాట్లాడేవాడు. 50,000కి ప్రీమియంకి ATR రాసేవాడు ఈయన. అప్పుడు అర్థమైంది ప్రాబ్లం అంతా ఏంటి అంటే, నేను ఎవరిని కలవకపోవడం తప్పు, కలిస్తే బిజినెస్ అవుతుంది అనమాట. ఆ సంవత్సరం నెక్స్ట్ సార్, ఇది నాకు ఆయన ఇచ్చిన లెటర్. TR చౌదరి గారని హైదరాబాద్లో కూడా పనిచేశారు కొంతకాలం. ఒకసారి చదివితే, గత ఆర్థిక సంవత్సరంలో మీరు 25,01,000 వ్యాపారం 64 జీవితాల మీద సేకరించి మన శాఖలో 3వ స్థానం పొందినందుకు నేను మీకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ద పవర్ ఆఫ్ గోల్ చార్ట్. 60,000 సమ్మెస్యుడు చేసే మహానుభావుడు 25 లక్షల సమ్మెస్యుడు. ఎలా అయింది, ఎందుకు అయింది తెలీదు. మళ్ళీ ఏంటి, ఎగ్జామ్స్ రాశాను ఏప్రిల్లో, 14 సబ్జెక్టులు రాశా. వితిన్ 3 మంత్స్లో ఆగస్టులో ట్రైనింగ్ నుండి వచ్చాను. దాని ముందుదే ట్రైనింగు. ఇది చూడండి, April 94. సార్ వెనక్కి ఒక్కసారి, బ్యాక్ ఏరో ఒకసారి. ఇంకా ఇది ట్రైనింగ్ సర్టిఫికేట్. 93 ఆగస్టులో. 93 ఆగస్టులో వాళ్ళు గోల్ చార్ట్ ఇస్తే తెచ్చుకొని గ్లాస్ కింద పెట్టుకుంటే ఎందుకు అయిపోయిందో తెలియదు. ఆయన కూడా ఏం చెప్పాడంటే, చదువుకుంటున్నాడు కుర్రోడు, డెవలప్మెంట్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాడు, మీరు సపోర్ట్ చేయండి. నేను ఆ రోజు నుండి డెవలప్మెంట్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు. తెలియకుండా డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా అయిపోయింది. ఇది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మీరు, డాక్టర్ 4 టాబ్లెట్లు ఇచ్చాడు. 4 టాబ్లెట్లు తీసుకొని వస్తే వేసుకుంటే వాడితే జబ్బు తగ్గుతుంది. 2 వాడారు, 2 బయట పాడేస్తారు. ఏమవుద్ది? తగ్గదు. అలాగే ఆ 4 టాబ్లెట్లు వేసుకోవడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒక పద్ధతి, ఏం టాబ్లెట్ రాశాడు, అందులో ఏ కెమికల్స్ ఉన్నాయి, కాంబినేషన్ ఏంటి, అంతా రీసెర్చ్ చేసి ఇది వాడొచ్చా లేదా రీసెర్చ్ చేసి అప్పుడు వాడడం. లేదు గుడ్డిగా నమ్మి, ఓకే డాక్టర్ మంచోడు, చదువుకున్నాడు, తెలివైనాడు, ఆయన చెప్పాడు ఫాలో అవుతాను, ఏదోటి అవుతుంది అనుకొని వేసుకున్నారనుకోండి, ప్లాసిబో ఎఫెక్ట్. దిస్ ఈజ్ కాల్డ్ ప్లాసిబో ఎఫెక్ట్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో, యూట్యూబ్లో కొట్టండి, 100 వీడియోలు వస్తాయి. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏంటి అని. ప్లాసిబో ఎఫెక్ట్ వర్కౌట్ అవుతుంది. సో అలాగే నేను చెప్పేది కూడా ఇప్పుడు ఏంటంటే, ఇదేం పని చేస్తుందిలే, తొక్క ఏదో చెప్పాడు ఆయన. చాలా కష్టపడి వైజాగ్ నుండి ఆల్మోస్ట్ 700 కిలోమీటర్లు ట్రావెల్ చేసి, ఉదయం ట్రాఫిక్లో 1.5 ట్రావెల్ చేసి ఇక్కడ చేరుకున్నాను. తెలియకుండా లింగపల్లి వెళ్ళిపోయాను నేను సీరియస్గా. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే హైదరాబాద్ నాకు రేర్. ఎప్పుడైనా వచ్చినా జాన్ ఆఫీస్కి లేకపోతే ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిపోవడం. ఒకసారి బ్యాక్ సార్, 70 నెక్స్ట్ వెనక్కి వెళ్ళండి సార్, వెనక్కి సార్. సో ఈ గోల్ చార్ట్ 25 నుండి 40 చేసుకున్నాను, 40 నుండి 60 చేశాను, 60 నుండి 1 crore చేశాను. ఎవ్రీ ఇయర్ అయింది. ఎందుకు అంటే అది నేను కావాలనుకున్నాను. గోల్ పెట్టుకుంది మా డెవలప్మెంట్ ఆఫీసర్ కాదు. మా డెవలప్మెంట్ ఆఫీసర్ చాలా మంచి ఆయన, అంత తెలివైన ఆయన కాదు, చాలా మంచి ఆయన. మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మా రాముకు కూడా ఫస్ట్ టైం ఏజెంట్లందరికీ చెప్పా గోల్ చార్ట్ పెట్టండి రాని. ఆయన ఫస్ట్ టైం నేను చెప్పినప్పుడు ఏంటంటే, మై గోల్, మై టార్గెట్, మై డ్రీమ్, మై డిజైర్ 4 చార్ట్లు తయారు చేసి అందరికీ ఇచ్చా. ఇవి మీ రూమ్లో అంటించుకోండి, బెడ్రూమ్లో అని చెప్పా. అంటించుకున్న ఇద్దరికి అయిపోయింది MDIT ఫస్ట్ టైం. టెక్నాలజీ అందరూ ఇంటికి వెళ్తే పరుపు కింద పెట్టారు చార్ట్లు. చార్ట్ నేను ప్రింట్ చేసి ఇస్తే అంటించుకోవడం ఎంత కష్టం అండి, చాలా కష్టం కదా. MDIT చేయడం కన్నా కష్టం కదా ఇది, చార్ట్ అంటించుకోవడం. సో రాము అనే వ్యక్తి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవ్రీ ఇయర్ April 1st వీక్లో, April 2nd వీక్లో గోల్ చార్ట్ అనేది నాతో కూర్చొని డిస్కస్ చేసి గోల్ చార్ట్లు ప్రింట్ చేయించుకుంటాడు. రూమ్లో 4 వైపులా అంటించుకుంటాడు. ఏ రోజు ఆయన గోల్ మిస్ అవ్వడం అనేది జరగల. ఇది చాలా చిన్న టెక్నిక్. మీరు ప్రింట్ చేసుకోక్కర్లేదు, స్కెచ్ పెన్తో నీట్గా రాసుకొని పెట్టుకోండి. ప్రతిరోజు దాన్ని చూడండి. అది చూస్తే 50% సక్సెస్ వచ్చినట్టే. నాకు తెలుసు ఇక్కడ ఉన్న 90% పీపుల్ ఆ పనిచేయరు.
ఎందుకంటే చాలా కష్టమైన పని కదా. నెక్స్ట్ సార్, 71% ఆఫ్ కస్టమర్స్ బై బికాస్ దే లైక్ యూ, ట్రస్ట్ యూ అండ్ రెస్పెక్ట్ యూ. మనకి ఇదే లేదు. మనం అంటే రెస్పెక్ట్ లేదు, మనం అంటే మా ఇష్టం లేదు. ఎందుకు రాము కస్టమర్ మామూలుగా మీటింగ్లో చెప్తాడు, పలానా కస్టమర్కి క్యాన్వాస్ చేశాను సార్ అంటాడు. అరే పేరు చెప్పకరా బాబు అంటాను నేను మామూలుగా నవ్వుతూ. సార్ వెళ్ళి ట్రై చేయమనండి సార్, పోనీ పేరు చెప్పేస్తాను. ఇలాగే మాట్లాడతాడు తను. వెళ్ళమనండి సార్, ట్రై చేయమనండి సార్. ఎందుకు అంటే తను మాట్లాడే మాటలు అలా ఉంటాయి, తను ఇచ్చే సర్వీస్ అలా ఉంటుంది. కస్టమర్తో 2 గంటలు 3 గంటలైనా ఓపికగా చెప్తాడు, భయపడి పారిపోడు. అక్కడే అవసరమైతే వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వస్తాడు. పాలసీ కోసం ప్రెజర్ పెట్టాడు, చేసే అని ప్రెజర్ పెట్టాడు. చాలా తెలివిగా మాట్లాడతాడు. ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మనం జనరల్గా చేసిన తప్పు ఏంటంటే, కస్టమర్కి పాలసీ చెప్తాం, 2వ రోజు నుండే సార్ శివకుమార్ గారు పాలసీ చేస్తా అన్నారు సార్, ఎప్పుడు చేస్తారు సార్? సార్ అప్పారావు గారు పాలసీ ఇస్తానన్నారు సార్, ఇస్తానన్నారు. ఈయన మా ఏజెంట్లు ఎలా ఉంటారంటే ప్రజెంటేషన్ ఇస్తారు, మాట్లాడతారు, పాలసీ మళ్ళీ అడగరు. జనరల్గా కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే ఏజెంట్ కనబడితే అమ్మ అడుగుతాడు అనుకుంటాడు. ఈయనేమో పలకరిస్తాడు, బాగున్నారా అంటాడు, సార్ కొంచెం బిజీగా ఉన్నాను సార్, పని ఉంది సార్, మళ్ళీ కలుద్దాం సార్ అని వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎక్కడో మార్కెట్లో కలుస్తాడు, పలకరిస్తాడు, మార్కెట్కి వచ్చారా సార్ అంటారు, మేడం ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, బాగున్నారు కదా సార్, అయితే కొంచెం బిజీగా ఉన్నాను సార్, మార్చి కదా కొంచెం హడావుడిగా ఉంది, మళ్ళీ కలుస్తాను సార్ అని వెళ్ళిపోతాడు. 3వసారి ఏం జరుగుద్ది? కస్టమర్ అడుగుతాడు, అసలు ఏంట్రా బాబు నీ ఉద్దేశం, పాలసీ ఎందుకురా అడగట్లేదు అని. ఎందుకంటే ఎవరికైనా కానీ వాడు ఎక్స్పెక్ట్ చేసింది జరగాలి, అది జరగకపోతే వాడికి మండిపోతుంది, కోపం వచ్చేస్తుంది, ఇగో అడ్డొచ్చేసి ఈడేంటి నేను ఊహించినట్టు ఇటు బిహేవ్ చేయట్లేదండి, ఇటు డిఫరెంట్గా ఎందుకున్నాడు, అవును పాలసీ కోసం ఏం మాట్లాడలేదేమి మీరు అన్నారు కానీ అంటాడు. సార్ మీరు చదువుకున్నోళ్ళు, తెలివైన వాళ్ళు, 10 మందికి చెప్పేవాళ్ళు, మీ ఫ్యామిలీని మీరు ప్రేమిస్తున్నారా లేదా, ఎంత ప్రేమిస్తున్నారో అన్న దాన్ని బట్టి ఎప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలనేది డిసైడ్ చేసుకోవాల్సింది మీరు. మీకు అర్థమైనట్లు నేను అన్నీ చెప్పేశాను, ఇంకా ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారన్నది ఇప్పుడు ఏదో చదువుకోలేని వాళ్ళకంటే, తెలివి తక్కువ వాళ్ళకంటే, బుద్ధి లేని వాళ్ళకంటే మళ్ళీ చెప్తాం. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకా కస్టమర్ నాకు తెలివితేటలు ఉన్నాయని, నాకు బుద్ధి ఉందని, నేను నా ఫ్యామిలీని ప్రేమిస్తున్నానని, నా పిల్లల్ని ప్రేమిస్తున్నానని నేను ప్రూవ్ చేసుకోవాలంటే పాలసీ చేయాలి. ఓకే, సో ఇవన్నీ బై ప్రాక్టీస్ మాత్రం వస్తాయి. నెక్స్ట్ సార్, MDRT COT అలా ఉంటారు, 12 పాలసీలు. నెక్స్ట్ సార్, ఇది ఒక పుస్తకంలో ముందు చూపించండి సార్ ఒకసారి. సో భరత పారిక్ గారి కోసం రాశారు ఆ బుక్లో. నెక్స్ట్ వెంకటేశ్వరరావు కోసం రాశారు, ఈడెం హేమలత, బుజ్జి రావులపాలెం. తర్వాత రాము గారి కోసం రాసింది జి రాము. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి తల్లి సంరక్షణలో పెరిగిన జి రాము గారు ఇంటర్మీడియట్ తర్వాత ఆర్థిక పరిస్థితులు అనుకూలించగా ఒకవైపు తల్లికి పశువులు కాయడంలో సాయం చేస్తూ మరో పక్క దూర విద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. 2003 సంవత్సరంలో ఈయన తీసుకున్న నిర్ణయం ఆయన జీవిత గతినే మార్చేసింది. అది మరేమిటో కాదు, LIC ఏజెన్సీ తీసుకోవడమే. నిజాయితీ, నిబద్ధత, పట్టుదల పుష్కలంగా ఉన్న శ్రీరాము అనతి కాలంలోనే ఏజెన్సీ వృత్తిలో రాణించి 2010లో చైర్మన్ క్లబ్ మెంబర్ అయ్యారు. 2015 నుండి ప్రతి సంవత్సరం MDRTకి అర్హత సాధిస్తున్నారు. సభవరంలో తన సొంత ఆఫీస్ ద్వారా పాలసీదారులకు అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. పాలసీదారులకు మనసా వాచా కర్మ సేవలు చేయడమే తన విజయ రహస్యమని ఎంతో వినయంగా చెప్తారు. ఈయన లాస్ట్ టైం మీకు జూమ్ మీటింగ్లో మాట్లాడితే మా గురుగారు నేనేం చేయలేదండి, వాస్తవం అది. ఆయన అలా చెప్పుకుంటాడు అంతే. సో టెక్నాలజీ చెప్పాలి కదా, టెక్నాలజీ వింటారు, చాలా మంచోళ్ళు, నా ఏజెంట్లు అందరూ మంచోళ్ళు, నో డౌట్. ప్రాబ్లం ఏంటంటే మీటింగ్ పెడితే వస్తారు, బుద్ధిగా వింటారు, 1000 రూపాయలు ఇవ్వరా అంటే 1000 రూపాయలు కూడా ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పడుకుంటారు. నెక్స్ట్, సో MDRT 2020 క్వాలిఫైర్స్. నెక్స్ట్, సో 2022లో క్వాలిఫైర్స్ వెంకటేశ్వరరావు గారి తర్వాత 2nd ప్లేస్ రాము. అంటే డివిజన్లో హైయెస్ట్ కమిషన్. ఈ రోజుకి కూడా వెంకటేశ్వరరావు ఆల్ ఇండియా టాపర్ తీసేస్తే రాము ఈజ్ ద వైజాగ్ డివిజన్ టాపర్ ఫ్రమ్ ది రూరల్ ఏరియా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. నెక్స్ట్, అయిపోయింది సార్. కాదు అలాగా రాము గారి గురించి
సార్ చెప్తున్నారు కదా, వారికి మధ్యలో నేను చెప్పాలని వచ్చాను. ఏంటంటే మనం జూమ్ మీటింగ్ పెట్టాం. జూమ్ మీటింగ్ పెట్టినప్పుడు ఈ రాము గారు జూమ్ క్లాస్ తీసుకుంటున్నారు. వారు ఏం మాట్లాడినా మా గురువు గారు ఏది చెప్తే అది చేస్తాం, మా గురువుగారి గంగలు దుక్కుంటే గంగలు దుక్కుతాం, అవన్నీ మాట్లాడుతున్నాం. అరే ఏం సార్ మీరు ఇంతకు ఏం చేసేవారు మొదలు అంటే, నేను గేదెలు కాసేవాడిని. అరే మనకు బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడని తెలుసు, విశ్వామిత్రుడు ప్రతి సృష్టి చేస్తాడని తెలుసు. గాంధీ గారి సృష్టి తర్వాత వాళ్ళ తలరాత ఎలా అంటే, గేదెలు కాసే వ్యక్తిని వాళ్ళ 48 lakhs తీసుకుని టీఓటీ చేసినట్టు చేసిన ఘనత గాంధీ గారికి అత్యంత ఎక్కువ చప్పట్లతో మనం సత్కరించాలి. ఇప్పుడు నెక్స్ట్. సో ఇది మీకు తెలిసిందే. నెక్స్ట్ ఇది కూడా మీకు తెలుసు, పార్ట్ టైం ఏజెంట్, ఫుల్ టైం ఏజెంట్. ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పాలసీ క్లోజ్ చేయడానికి పార్ట్ టైం ఏజెంట్ ఎక్కువ కష్టపడతాడా, ఫుల్ టైం ఏజెంట్ ఎక్కువ కష్టపడతాడు అంటే పార్ట్ టైం ఏజెంట్ ఎక్కువ కష్టపడతాడు. ఫుల్ టైం ఏజెంట్ జాగ్రత్తగా స్క్రూ దించేసినట్టు దించేస్తాడు జాగ్రత్తగా. మా రాము లాంటోడు తెలియదు ఆడికి. ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే ఆయన ప్రజెంటేషను, కస్టమర్ బంగారం తాకట్టు పెట్టి తీసుకొచ్చి ప్రీమియం కట్టేస్తాడు. అసలు నాకే ఆశ్చర్యం వస్తుంటుంది అనమాట. కస్టమర్తో మాట్లాడితే నేను బయట వెయిట్ చేస్తాను ఆయన ఆఫీస్కి వెళ్ళి, ఎందుకులే మధ్యలో దూరడం అని. అలా మాట్లాడతాడు అంత చక్కగా. అంటే అదేదో అంటారు కదా, తడిగొడ్డుతో ఇలా కోసేయడం అంటారు కదా, అలా కస్టమర్కి తెలియదు అసలు ఏం జరుగుతుంది అనేది. అంత జాగ్రత్తగా నేర్చుకోగలిగాడు. ఎందుకు అంటే విల్ ఉంది కాబట్టి. చెప్పొచ్చేది ఏంటంటే, మీకు విల్ ఉంటే స్కిల్ ఇవ్వడానికి ఇక్కడ ఉన్నారు అద్భుతమైన మనుషులు ఉన్నారు. ఎంత శ్రమపడి చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి నిజంగా. ప్రతిసారి నేను జూమ్ మీటింగ్కి రమ్మంటే రాలని పరిస్థితి నాకు. అంటే నాకు రకరకాల కారణాలు. నా వైఫ్ ముంబైలో ఉంది, నా కూతురు హైదరాబాద్లో ఉంది, నా కొడుకు ఐఐటి చెన్నై. సో రకరకాల ప్లేసులు 20 రోజులే ఊర్లో ఉంటాను, 10 రోజులేమో ముంబైలో ఉంటాను. తిరగడంతో ఏంటంటే అంత లైఫ్ అంతా అదో రకమైనది పరిస్థితి. జూమ్ మీటింగ్ కూడా అలాంటి పరిస్థితి. అలాంటిది వాళ్ళు అంత టైం ఇచ్చి మీకోసం పని చేస్తున్నారు. నెక్స్ట్, యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ప్రతి దాంట్లోనూ మీరు నెగిటివ్ చూడొచ్చు, ప్రతి దాంట్లోనూ పాజిటివ్ చూడొచ్చు. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు అన్నింటిలోనూ మీరు నెగిటివ్ చూడొచ్చు. నాకేంటి లాసు? జస్ట్ సాయంత్రం 4 అయితే 5 అయితే ట్రైన్ ఎక్కేస్తాను, నాకేం సంబంధం లేదు. లాస్ మీకే. బట్ నేను చెప్పిన దాంట్లో కనీసం 1-2 పాయింట్లు మీరు ఇంటికి తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా మీ ఇన్కమ్ డబుల్ అవుతుంది. MDIT నాకు తెలీదు, మీరు 50,000 అన్నారు కదా, ₹1,00,000 గ్యారెంటీ రాసిస్తాను, చేతులిప్పాను. యాటిట్యూడ్ ఏది? అరగంటలో బీమా పాలసీ. నేను ఆనందంలో చేయడానికి కారణం ఏంటంటే, దట్ ఈస్ ద రీజన్. మ్యాక్స్ న్యూయార్క్ కూడా అరగంటలో పాలసీ ఇస్తానంటే, నేను 2017లో మా ఏజెంట్కి చెప్పా, అరే పాలసీ హోల్డర్ ముందు కూర్చొని ల్యాప్టాప్లో మనం పాలసీ ఇచ్చే రోజు వస్తుంది అని 2017లో చెప్పా. అలా అంటారు, సార్ మీకు భలే తెలిసిపోతుంది సార్ అంటారు. ఇప్పుడు ఏముంది, ఆటో నెంబర్ అయిపోతుంది. సో లింక్ పంపిస్తున్నాం, ప్రీమియం తీసుకుంటున్నాం, రిబేట్ కూడా అవాయిడ్ చేయొచ్చు ఆనందాల్లో చేస్తే. ఎందుకంటే టోటల్ ప్రీమియం కడితే కానీ రాదు, తగ్గించి కడతానంటే అవ్వదు. మాకు అలా కూడా చాలా కేసెస్ రిబేట్ లేకుండా క్లోజ్ చేయగలిగాం మేము. దిస్ ఈజ్ ద రీజన్ ఆనందం చేయడానికి. నెక్స్ట్ తీసేయండి సార్ అది కూడా, ఎందుకంటే ఆ వీడియోలన్నీ ప్లే చేస్తే నా టైం అయిపోయింది ఆల్రెడీ. ఇది మాత్రం టేక్ హోమ్ పాయింట్స్ కావాలి. గోల్ చార్ట్. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, ఇప్పుడు నా కోసం చేయండి. ఒక ₹50 ఖర్చు అవుద్దేమో, ఒక స్కెచ్ పెన్, ఒక వైట్ పేపర్ తీసుకొని దిస్ ఇయర్, లేకపోతే ఈ సంవత్సరం నా లక్ష్యం ప్రీమియమో పాలసీలో కమిషన్ ఏదో అది కావాలంటే మీకు పంపిస్తాను, అంత ఫోటోలు తీసుకుని అక్కర్లేదు. ఓకే, డైలీ రిపోర్టింగ్ అనేది పెట్టాం మా టీంలో. మీరు మీ సార్కి మీరు ఆ రోజు LIC కోసం పనిచేస్తే LIC కోసం పనిచేస్తాను, పని చేయకపోతే పని చేయలేదు, నేను మా వాళ్ళని రిపోర్ట్ పెట్టమన్నాను. నేను అడుగుతానని కాదు, మళ్ళీ రివ్యూ చేయడానికి నాకు టైం లేదు, అది వాళ్ళకి కూడా చెప్పాను. ఎందుకంటే 3 రోజులు పని చేయలేదని నేను రిపోర్ట్ పెట్టిన తర్వాత 4వ రోజు యాజ్ పర్ సైకాలజీ ఏం జరుగుద్ది, రిపోర్ట్ పెట్టడం మానేయాలి, లేకపోతే పని చేసి రిపోర్ట్ పెట్టాలి. రిపోర్ట్ పెట్టడం మానేస్తే బాగోదేమో. తక్కిన 9 మంది పెట్టారు, మనం ఒక్కరమే పెట్టకపోతే ఆ ఒక్కరోజైనా బయటకు వెళ్తాం, రిపోర్ట్ పెడతాం, మళ్ళీ 2 రోజులు పోయిన అబద్ధం రిపోర్ట్ పెడతాం, 3వ రోజు మళ్ళీ ఏం చేయాలి అంటే ప్రతిరోజు పని చేయడం కోసం రిపోర్టింగ్ అనేది పెట్టాను. బుక్ రీడింగ్ కంపల్సరీగా చేయాలని చెప్పాను. కొన్ని పుస్తకాలు గోల్స్ అనే బుక్ ఒకటి, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ బుక్ ఒకటి. ఎందుకంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తే బిస్కెట్లు వేయడం తెలియాలి. నా ఏజెంట్లు ఎంత ఎక్స్పర్ట్స్ అంటే నాకే బిస్కెట్లు వేసేస్తుంటారు.
చాలాసార్లు చెప్పాను, ఒరే మీరు కస్టమర్ల దగ్గర ఏమంటే నా దగ్గర వేస్తే ఎలా రా బాబు, మీరు వాళ్ళ దగ్గర వేయండి రా బాబు. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. ఇంకోటి టీం వర్క్. నా ఏజెంట్స్ ఎవరు నాకు ఫోన్ చేయరు, వాళ్ళు అందరూ డెవలప్మెంట్ అసోసియేట్, అందరూ మాట్లాడేసుకుంటారు. నెక్స్ట్ అన్కండిషనల్, సారీ సార్ దీనికి మాత్రం 5 నిమిషాలు టైం ఇవ్వాలి సార్ ప్లీజ్. అన్కండిషనల్ లవ్ అండ్ రెస్పెక్ట్ విత్ యువర్ మెంటార్, విత్ యువర్ గురు. అది లియా కావచ్చు, లికా కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఎస్బీఏ కావచ్చు, ఎవరైనా కానీ ఎవరైతే మీ గురువు ఉన్నారో వాళ్ళని మీరు అన్కండిషనల్గా లవ్ చేయాలి. ఇది నా కొడుకు విషయంలో కూడా ప్రూవ్ అయింది. ఫిజిక్స్ అర్థం కావట్లేదు అది. ఎందుకు అర్థం కావట్లేదు అంటే ఫిజిక్స్ లెక్చర్ అంటే ఇష్టం లేదు అది. సైకాలజిస్ట్ కాబట్టి తెలుసుకోగలిగాను. మ్యాథ్స్ 10th క్లాస్లో సిబిఎస్ఈ 99, ఆ 1 మార్కు పోయినందుకు చాలా గొడవ చేశాడు. రీవాల్యుయేషన్ పెట్టలేదని గొడవ. తొక్కలో తక్కిన మార్కులన్నీనేమో 90 దగ్గర ఉన్నాయి, ఇది 99 వచ్చింది కదా, ఒకటి పోతే ఏంటని నేను పెట్టలా. ఆ రెసిడెన్స్ స్కూల్లో ఉన్నాడు, వచ్చిన తర్వాత గొడవ. ఇంటర్మీడియట్లో కూడా సిబిఎస్ఈ మ్యాథ్స్ 99. ఎందుకంటే కళ్యాణి టీచర్ అంటే ఇష్టం, లవ్, పిచ్చి. ఆ టీచర్కి చెప్తానంటే ఇప్పుడు కూడా కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి, ఇలా నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకు అంటే ఆ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది అంటే ఆ టీచర్ అంటే ఇష్టం వల్ల మ్యాథ్స్ అనేది ఆడికి ఈజీ అయింది. ఈవెన్ ఐఐటీలో కూడా ర్యాంక్ ఎందుకు వచ్చింది అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపినా కానీ మ్యాథ్స్ మార్కులు రాలేదు ఆడికి. మ్యాథ్స్లో టాప్ మార్కులు వచ్చే స్కోరు, అందువల్ల ర్యాంక్ వచ్చింది, లేకపోతే మటాస్. అంటే టీచర్ని లవ్ చేస్తే మీ పిల్లలకైనా మీరు చెప్పాల్సింది ఏదైనా సబ్జెక్ట్ కాకపోతే నువ్వు ఆ టీచర్ని ఇష్టపడు, ఆ సబ్జెక్ట్ నీకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేనంటే ఇష్టం అనుకోండి, నేను చెప్పినవన్నీ నిజాలు అయిపోతాయి మీకు. నా మీద మీకు అడ్వర్స్నెస్, కోపం ఉంది, ఈడు అవ్వాయి అదోలా మాట్లాడుతున్నాడు, వచ్చిన దగ్గర నుండి తిడుతున్నాడు అనుకున్నాను అనుకోండి, నేను ఇది బంగారం ఇలా తన్నుకుంటూ పోతాం. ఓకే, నెక్స్ట్ డ్రెస్ కోడ్. డ్రెస్ కోడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అవతల వాడికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఒక మనిషి ఫస్ట్ 52 సెకండ్స్లోనే మీ మీద ఒక ఒపీనియన్కి వచ్చేస్తాడు. ఇటు మంచోడు, చెడ్డోడు, సమర్థుడు, అసమర్థుడు, ఇలా. మీకు సబ్జెక్ట్ ఉందనేది ఎప్పుడు అర్థమవుతుంది, మీరు మంచోళ్ళు అనేది ఎప్పుడు అర్థమవుతుంది, మీతో మాట్లాడిన తర్వాత అర్థమవుతుంది. బట్ ముందు ఏం చూస్తాడు, సబ్జెక్ట్ చూడగా. అందుకనే డ్రెస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. బీయింగ్ ఏ ప్రొఫెషనల్ ఎథిక్స్. దయచేసి ఇది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎంత దరిద్రం అంటే ప్రైవేట్ కంపెనీ వాడు ఎవ్వడూ రిబేట్ ఇవ్వట్లా, హ్యాపీగా లక్షలు ప్రీమియం పట్టిపోతున్నారు. వాళ్ళు తిరిగి ఇచ్చేది కూడా ఏం లేదు, చాలా కేసుల్లో తిరిగి ఇచ్చేది కూడా ఏం లేదు. నా దగ్గర వైట్ అండ్ బ్లాక్లో ఉంది. 2 days సెషన్ అని ఎందుకు అన్నానంటే ప్రతిదానికి చూపిస్తాను, మీకు ప్రతిదానికి ఎవిడెన్స్ చూపిస్తాను. బట్ మనం ఏంటంటే 4 రోజులు అయిపోయింది, శివకుమార్ గారు పాలసీ చేస్తారు, ఆయన దగ్గరికి ఈరోజు మీరు వెళ్ళారు, పాలసీ కోసం అడిగితే చేస్తానండి వాళ్ళని ఏజెంట్ వచ్చి. ఎంత సార్ 25 ఇచ్చారా? ఇవ్వలేదా? మేమైతే 35 ఇచ్చేస్తాం సార్. బాండ్ రాలేదా? కూలింగ్ ఆఫ్ చేంజ్ చేయండి సార్. నెమ్మది జీవితం ఎందుకండి? పెళ్ళి అయిపోయింది దాని వెనకాల ఎందుకంటే తిరగడం, పెళ్ళి కాకుండా అమ్మాయి వెనకాల తిరిగితే పెళ్లి చేసుకోవడం బాగుంటుంది. కానీ దరిద్రం కాకపోతే 4 రోజులు అయిపోయింది, ఇంత పాపులేషన్ ఉంది, ఇంకా ఇన్సూరెన్స్ బిజినెస్ ఎంత ఉందిరా బాబు అని గోల్ చేస్తున్నారు, కనబడుతుంది. బట్ మన కళ్ళకి ఏంటి అంటే మన చుట్టూ మన అన్నయ్య, మన తమ్ముడు, మన చెల్లె. రోడ్డు మీద వెళ్తే 3 మంది ఉన్నారు, ఇన్సూరెన్స్ లేకుండా లక్షల మంది ఉన్నారు. ఆడు 10 సంవత్సరాల నుండి ఇన్సూరెన్స్ కట్టకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, 15 సంవత్సరాల నుండి ఎర్నింగ్ చేస్తూ కట్టకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ మనం ఏంటి అంటే ఆ కస్టమర్, మన ఇంటెన్షన్ మన కడుపు నిండడం కాదు, అవతలోడు కడుపు కొట్టేయాలి. ప్రొఫెషనల్ ఎథిక్స్ ముఖ్యం. రాముకు అవి ఉన్నాయి. వాళ్ళ సొంత తమ్ముడు, అన్నయ్య ఇంకోరు పాలసీ ఇచ్చేసినా కానీ టచ్ అయ్యాడు. సబ్బవరం మండలంలో ఎక్కడా రిబేట్ లేదు ఈ రోజు వరకు. కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఏజెంట్లు నా ఏజెంట్లే కాబట్టి, ఎథిక్స్తో పనిచేస్తున్నారు కాబట్టి. బయట నుండి వచ్చి ఏజెంట్స్ ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేశారు. అయిపోయిన పాలసీలకి మా మేడం ఒప్పుకుంటే 30 ఇస్తాం సార్, 35 కూడా ఇస్తాం సార్, 40 కూడా. అయిపోయిన దానికి ఎందుకు ఇవ్వడం? కొత్త పాలసీ మాట్లాడుకోవచ్చు కదా. దిస్ ఈస్ ద సిచ్యువేషన్. నెక్స్ట్ ట్రైనింగ్ ఫర్ నాలెడ్జ్ అండ్ అప్డేషన్. ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వాలి, మోటివేషనల్ క్లాస్కి అటెండ్ అవ్వాలి. మార్కెటింగ్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే ఆర్మీలో సోల్జర్కి బుల్లెట్ బాడీలో ఎక్కడో తగులుతుంది, బట్ మార్కెటింగ్లో బుల్లెట్ మనకి ఎక్కడ తగులుతుంది అంటే ఇక్కడ తగిలేస్తుంది స్ట్రైట్గా వచ్చి. కస్టమర్ నో అన్న వెంటనే ఇక్కడ దిగిపోద్ది అంతే. ఎమరేట్రా వెంటనే నీరసం వచ్చేస్తుంది. నెక్స్ట్ డే నుండి మళ్ళీ 15 రోజులు పనిచేయవు. మళ్ళీ డిఓ గారు లేకపోతే మన మెంటర్ ఎవరైతే వాళ్ళు ఫోన్ చేస్తే అప్పుడు బ్యాగ్ తీస్తాం. మీ క్వాలిఫికేషన్కి, మీ నాలెడ్జ్కి, మీ ఎక్స్పీరియన్స్కి మీరు ఎక్కడైనా పని చేస్తే ఎంత రావాలి రాసుకోండి ఒక కాగితం మీద.
ఎన్ని రోజులు పని చేయాలి, ఎన్ని గంటల నుండి ఎన్ని గంటలు పని చేయాలి. మీరు ఎక్కడైనా పని చేస్తే 50,000 వస్తుంది అనుకోండి. మీరు ఈ నెల రోజులు ఇక్కడ 5 రోజులు రెస్ట్ తీసుకొని 25 రోజులు పనిచేసి 75 మందిని కలిసి మీరు పాలసీ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ చెప్పండి చాలు. పాలసీ క్లోజ్ చేయక్కర్లే. నా ఏజెంట్లు కూడా నేను టార్గెట్ ఏమి ఇస్తానంటే పాలసీ క్లోజింగ్ నాకు అనవసరం, ఎందుకంటే అది మన చేతిలో ఉండదు. పాలసీ చేయాలా లేదా అని డిసైడ్ ఎవరు చేసుకోవాలి? ఎప్పుడు చేసుకుంటాడు? డబ్బులు ఉన్నప్పుడు, అవసరమైన ఫీల్ అయినప్పుడు. బట్ మనమే చేసేస్తాం, వాడు ఎప్పుడు చేసుకోవాలి. అందుకే మనకు నీరసం వస్తుంది. రాత్రి వాళ్ళ ఆవిడకి ఆయనకి గొడవ అయిందండి. ఆవిడని ఎలా చంపాలని పాపం చదువుతున్నాడండి గూగుల్లో. మీరు వెళ్ళి మీరు పోతే ₹1,00,00,000 వస్తుందని చెప్తున్నారండి. ఏమవుద్ది అప్పుడు? మిమ్మల్ని చంపడం ఎలా అని ఆలోచిస్తాడు. ఏమైనా సో అలాగా మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. ఓకే, ఆయన యాక్సెప్ట్ చేయడానికి కారణం ఒకటే, ఆయన డబ్బులు ఉండడం. మీరే ఒక షాప్కి వెళ్ళారు, అద్భుతమైన చీర చూశారు, చాలా బాగుంది, ఖరీదు కూడా బాగానే ఉంది, అసలు 20,000ది 15,000కి వస్తుంది అనిపించింది, కానీ మీ దగ్గర 10,000 ఉన్నాయి. ఆ షాప్ వాడికి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను కొనుక్కోలేట్లేదు వెళ్ళిపోతున్నానని చెప్తారా? ఏం చెప్పేది వెళ్తారు? అబద్ధం నిజాయిగా ఒప్పుకోండి. ఈ కలరు ఇది కాదు, ఎల్లో కలర్ ఉందా, గ్రీన్ కలర్ ఉందా అని అడిగి వెళ్ళిపోతారు తప్ప నా దగ్గర ఇన్ని డబ్బులు లేవురా అందుకని కొనుక్కోలేకపోతున్నానని చెప్తారా? మరి కస్టమర్ మీ దగ్గర ఒప్పుకోవాలా ఇప్పుడు డబ్బులు లేవురా నా దగ్గరని? మీరు వెళ్ళి 20,000, 1,00,000, 2 లక్షలు అడుగుతారు, అది 20 సంవత్సరాలు అడుగుతారు. దుర్మార్గం ఏంటంటే 15 సంవత్సరాలు అడుగుతారు. అడిగి ఆలోచించుకోవడానికి టైం కావాలి కదా. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఎప్పుడొకప్పుడు మొక్కలు వస్తాయి, అప్పుడు పంట వస్తుంది. బట్ మనం అది చేయకుండా పంట డైరెక్ట్గా ఎవడైనా ఇస్తే విత్తనం దాన్ని లాగేద్దాం అనేది ఎథిక్స్ లేకపోవడం. ఒక చిన్న వీడియో ప్లస్ వాళ్ళు గోల్ చార్ట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నారు అనేది చూపించడానికి అంతా కలిపి 5 నిమిషాలు పడుతుంది. ఓపుకుంటే కూర్చోండి, ఆకలిస్తున్న నెమ్మదిగా వెళ్ళండి. ఎందుకంటే గోల్ చార్ట్ అనేది నేను లైవ్ ఎగ్జాంపుల్స్ మీకు చూపించాలనే ఉద్దేశంతో నాన్న అది ఫోటో క్లిక్ చేయి. రామ్ అంకుల్ ఎక్సెల్ కూడా తర్వాత ఓపెన్ చేయి, మ్యాక్సిమైజ్ చేయండి అన్న. సో అలాగా మై డ్రీమ్ ఒక చార్టు, మై గోల్, మై డిజైర్, మై టార్గెట్, అలా 4 చార్ట్లు ప్రిపేర్ చేయించుకొని వాళ్ళు రూమ్కి 4 వైపులా అంటించుకున్నారు. ఎవరైతే అంటించుకున్నారో వాళ్ళందరూ చేయగలిగారు. వాళ్ళు అలాగే ఫస్ట్ ఏమో డిసెంబర్ పెట్టుకున్నారు, తర్వాత ఏమో అక్టోబర్ పెట్టుకున్నారు, తర్వాత ఏమో ఆగస్టుకి పెట్టుకున్నారు. అలా జూన్కి అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బంగానాయుడు ఈయన కూడా 10th క్లాస్, ఇందాక మీకు చూపించాను. ఇలా వాళ్ళ గోల్ చార్ట్స్ అవి కొన్ని నా దగ్గర ఉంటే సరదాగా మీకు చూపిద్దామనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. నెక్స్ట్ పర్లేదమ్మా. రామంకుల్ ఎక్సెల్ ఒకసారి ఓపెన్ చేసి, ఎక్సెల్ పక్కన ఉంది 23-24. ఒక ఎక్సెల్ తయారు చేసి ఇచ్చాను వాళ్ళకి. ఏంటి అంటే ఎవ్రీ మంత్ కమిషన్ బిల్లు వాళ్ళ మెయిల్కి వచ్చిన వెంటనే ఎక్సెల్లో టైప్ చేసిన వెంటనే లాస్ట్ ఇయర్ జూన్లో కమిషన్ ఎంత ఎర్న్ చేశారు, ఇప్పుడు కమిషన్ ఎంత ఎర్న్ చేశారు అనేది కనబడుతుంది. 23-24 ఏప్రిల్ నెలలో ఫస్ట్ ఇయర్ కమిషన్ ఎంత, ఫస్ట్ ఇయర్ రెన్యువల్ కమిషన్ ఎంత, బోనస్ ఎంత, రెన్యువల్ ఎంత, జస్ట్ అది టైప్ చేస్తారు ఇక్కడ. ఇది చూడండి 24-25 చేశాడు. ఇప్పుడు ఇటు స్క్రోల్ చేయమ్మా. సో మైనస్లో ఉంటే ఇలా కనిపిస్తుంది. అంటే సపోజ్ లాస్ట్ ఇయర్ జూన్లో మీరు 2 లక్షల కమిషన్ తీసుకున్నారు, ఇప్పుడు జూన్లో 1,50,000 తీసుకున్నారు అనుకోండి. ఆ ఫిగర్ మీకు మీరు చూసుకున్నప్పుడు ఎవరో చెప్తే బుర్రలాగలదు. మీకు మీరుగా కీయింగ్ చేసుకొని చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే 50,000 తక్కువ వచ్చిందా అని ఎక్కడో కొంచెం బాధ అనిపిస్తుంది. నెక్స్ట్ జూలైలో ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఒక అడిగేస్తారు. రైట్ అన్న, పవర్ పాయింట్లో ఒక వీడియో ఉంటుంది, ప్లే అవుతుందేమో చూడు, లేకపోతే క్లోజ్ చేద్దాం. అందరూ ఒకసారి చేతులు పైకెత్తండి. మేబీ అందరికీ మీకు తెలిసే ఉంటుంది. కొంచెం పైకెత్తండి, కొంచెం పైకెత్తండి, కొంచెం పైకెత్తండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం పైకెత్తినప్పుడు థ్యాంక్ యూ. ఫస్ట్ టైం పైకెత్తినప్పుడు నేను కొంచెం అయినప్పుడు ఎత్తమన్నప్పుడు ఎంత తేడా ఉంటుంది? పెద్ద తేడా ఏమి ఉండదు, 1 ఇంచ్ 2 ఇంచ్ తేడా ఉంటుంది. బట్ సక్సెస్ఫుల్ పీపుల్కి మీకు తేడా అంటే మీకు అంటే ఐ మీన్ అన్సక్సెస్ఫుల్ పీపుల్కి సక్సెస్ఫుల్ పీపుల్కి తేడా ఏంటంటే ఆ 1 ఇంచ్ 2 ఇంచే. రెగ్యులర్గా అందరూ సమానమైన పనులే చేస్తాం. ఎక్స్ట్రా ఏమో వాళ్ళేమి రాము ఏమి ఇప్పుడు 48 గంటలు పని చేయట్లే, ఆయన బంగానాడు ఏమి 48 గంటలు పని చేయట్లే. వాళ్ళు పనిచేసేది మనంతా పని చేస్తున్నారు, బట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నారు అంతే. ఇప్పుడు లాస్ట్ 10 మినిట్స్ ఉండడం కష్టం, వెళ్ళిపోతారు. ఈ లాస్ట్ 10 మినిట్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అంతే. ఆ ఎఫర్ట్ పెట్టగలిగే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈవెన్ ర్యాంక్ వచ్చినోడికి ర్యాంక్ రానోడికి కూడా అంతే పరిస్థితి, కమిషన్ వచ్చినోడికి కమిషన్ రానోడికి కూడా అంతే తేడా. సో రెగ్యులర్గా రోజు చేసే పనులు 80% అందరూ ఈక్వల్గా చేస్తాం.
సక్సెస్ఫుల్ పీపుల్ ఏంటంటే 20% ఎక్స్ట్రా పని చేస్తారు, వాళ్ళు 80% రిజల్ట్ తీసుకుంటారు. అలాగే అమ్మ రాము ఎక్సెల్ ఒకసారి 48 lakhs క్యాన్వాస్ చేస్తారు అని చెప్పడం జరిగింది ఇందాక. అది చెప్తానని కూడా చెప్పాను. చాలా అమాయకులు నా ఏజెంట్లు అందరూ వెళ్ళిన ప్రతి కస్టమర్కి ఏజెన్సీ క్యాన్వాస్ చేస్తాడు. రేపటి నుండి మీరు కూడా చేయొచ్చు. చేస్తారా? మన బిజినెస్ పోద్దండి బాబు చేస్తే. అదేలాగా ఓకే, సంస్థ బాగుపడడం కోసం చేయక్కర్లేదు, మీరు బాగుపడడం కోసమే ఇది. ఇప్పుడు నేను ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళాను. సపోజ్ మన రండి సార్, శంకర్ సార్ కస్టమర్, ఆయన దగ్గరికి వెళ్ళాను, పాలసీ కోసం చెప్పాను, అన్నీ మాట్లాడాను, అంతా బాగుంది. లేదన్నా డబ్బులు లేవు, సరిపోవట్లేదు, వచ్చిన డబ్బులు చాలా కష్టంగా ఉంది అని శంకర్ సార్ అన్నారు. అన్న వెంటనే అన్న ఓ పని చేయి, డబ్బులు సరిపోవట్లేదు కదా, నేను నెలకు ₹1,00,000 సంపాదించుకుంటున్నాను, ఎల్ఐసి ఏజెన్సీ చేసుకుంటున్నాను, మా సార్ దగ్గరికి తీసుకెళ్తాను, నువ్వు ఏజెన్సీ చెయ్యి, డెఫినెట్లీగా బాగుంటుంది, నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఓకే, నువ్వు ఏజెంట్గా జాయిన్ అవ్వడం వలన నాకు మీ ఊర్లో 10 పాలసీలో 15 పాలసీలో లేకపోతే మీ ఫ్యామిలీ రావు, అయినా పర్లేదన్నా, నేను అలా ఎప్పుడు నుండో పని చేసుకుంటాను, పక్క ఊరికి పోయి పని చేసుకుంటాను, నువ్వు షైన్ అయితే చాలు, నాకు రా నేను పరిచయం చేస్తాను అని అన్నాను. ఇప్పుడు రేపు వెంటనే శంకర్ సార్ వచ్చేస్తారా ఏజెన్సీ కోసం? రాడు. కానీ ఇంకోటి జరుగుద్ది, రేపు ఉదయాన్నే ఆయన తెలిసిన అందరి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు, ఏజెన్సీ చేస్తే ఎలా ఉంటుంది. బట్ ఏజెన్సీ చేస్తే ఎలా ఉంటుందని బంధువులు కానీ ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా అడిగితే ఏం చెప్తారు? అమ్మమ్మమ్మమ్మ అంత పని మాత్రం చేయకు, అలాంటి పని చేస్తే ఏమైపోతారో నువ్వు, అంత తప్పు ఎందుకు చేస్తున్నావు అంటారు. ఓకే, లేదు తెలిసిన ఏజెంట్ని అడుగుతాడు, ఎల్ఐసి ఏజెన్సీ ఎలా ఉంటుంది, అమ్మమ్మమ్మమ్మ మర్డర్ చేస్తే పర్వాలేదురా తప్పించుకోవచ్చు, ఏజెన్సీ చేసుకుంటే బతుకు నాశనం అయిపోద్దిరా అంటాడు. సో రాడు. కానీ ఇప్పుడు ఇంకొక ఇంకోటి జరుగుతుంది. ఏం జరుగుతుంది? శంకర్ సార్ జీవితంలో పాలసీ చేయాల్సి వస్తే ఎవరికి చేస్తారు? జీవితంలో పాలసీ అంటూ చేస్తే ఆయన నాకే ఇస్తాడు. ఇంకోటి జరుగుతుంది ఎక్స్ట్రా, మీకు తెలియదు ఏంటంటే శంకర్ సార్ ఎదురుగా ఇంకో ఏజెంట్ ఎవరు కూడా పాలసీ క్యాన్వాస్ చేయలేరు. ఎవరో ఏజెంట్ ఎవరో కస్టమర్కి శంకర్ ఫ్రెండ్కి క్యాన్వాస్ చేస్తుంటే ఒక ఏజెంట్ వెళ్ళి ఈయన అడ్డుపడిపోయి ఆ పాలసీని మీకు వచ్చేటట్లు చేస్తాడు. ఎందుకు? శంకర్ సార్ నాకు అవకాశం ఇచ్చారు, ఆయనకి లాస్ అయిపోతున్నప్పటికీ కూడా నాకు అవకాశం ఇచ్చారు, ఆయన బిజినెస్ పోద్దని తెలిసి కూడా నన్ను ఏజెన్సీ చేసుకోమన్నాడు. నాకు చేసుకోవడం చేతకాక నేను చేసుకోలేదు. శంకర్ అన్న మాత్రం చాలా మంచోడు, అందరి బాగు కోరుకునేవాడు, కాబట్టి శంకర్ అన్నకి మనం సపోర్ట్ చేయాలి అనే మైండ్ సెట్లోకి వెళ్తాడు. మా ఆటో డ్రైవరు 150 మందికి ఏజెన్సీ చెప్పాడండి. ఇప్పటికి 150 మందికో లిస్ట్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రజెంటేషన్ నాకు టైం సరిపోలేదు కాబట్టి చూపింది. 150 మందికి చెప్తే 6 వచ్చారండి ఎగ్జామ్ రాయడానికి, 4 పాస్ అయ్యారండి. ఒక ఏజెంట్ మాత్రం 4 పాలసీలు ఇచ్చాడండి, తర్వాత కనపడలేదండి.